వాళ్ళు డెకరేటెడ్ ఐటమ్స్ అలానే ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా జర్మన్ సిల్వర్ లో లభ్యమవుతున్నాయి. అసలు వీళ్ళ దగ్గర ఎటువంటి సామాన్లు ఉన్నాయి లేదంటే ఎటువంటి థింగ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి షాప్ ఓనర్ రమేష్ గారు రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, రండి మాట్లాడేద్దాం. నమస్తే అండి రమేష్ గారు, ఎలా ఉన్నారు? సార్ చూస్తుంటుంటే ఒక సిల్వర్ షాప్ కి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సాధారణంగా మనం గోల్డ్ షాప్ లోనే సిల్వర్ కూడా చూస్తూ ఉంటాం, బట్ ఎస్పెషల్లీ యూనిక్ థింగ్స్ అన్ని నాకు కనిపిస్తున్నాయి. ఒక సిల్వర్ షాప్ కి వచ్చేసానేమో అనిపిస్తుంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీ షాప్ గురించి? చూడండి, మా దగ్గర జర్మన్ సిల్వర్, రిటర్న్ గిఫ్ట్స్, హోమ్ డెకోర్, మాది ప్రీమియం ఐటమ్ యాంటిక్. ప్రీమియం ఐటమ్ యాంటిక్ దొరుకుతుంది. యాంటిక్ సో విత్ ప్యూర్ సిల్వర్ ప్లేటెడ్ అనమాట. మీకు ఇలాంటి ప్రీమియం ఐటమ్ ఆల్మోస్ట్ ఎక్కడ దొరకదు. తర్వాత కస్టమైజేషన్, మీరు ఏం ప్రోడక్ట్ ఇచ్చినా సిల్వర్ మోడల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. తర్వాత ఇది ఫస్ట్ క్వాలిటీ జర్మన్ సిల్వరు. అన్ని రకాల పూజా ఐటమ్ మీకు దొరుకుతుంది. పూజ సామాన్లు ఉన్నాయి, డెకరేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి, రిటర్న్ గిఫ్ట్స్ లో కూడా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు సిల్వర్ అనుకోండి, మనం చూసాం కేజీ ₹1,00,000 ఉంది కాబట్టి అంత అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఈ రేంజ్ లో మనం పెట్టుకోవచ్చు. అయితే నాకు ఒక డౌట్ ఉండిందండి, ఇప్పుడు సిల్వర్ కి జర్మన్ సిల్వర్ కి డిఫరెన్స్ ఏం చెప్తారు? సిల్వర్ వచ్చేసి మీకు దానికి ఎక్స్ప్లెనేషన్ వద్దు. జర్మన్ సిల్వర్ అయితే ఇది కాపర్ బేస్డ్ ప్రోడక్ట్, అన్ని పూజలకి వ్యాలిడ్. సో మనకి పెద్దవాళ్ళు అడుగుతారు ఇది మన పూజకి వాడవచ్చా లేదని. అయితే దిస్ ఈస్ కాపర్ బేస్డ్ అనమాట. కాపర్ మీద చేసిన ప్రోడక్ట్. దానికి ఇంకా వేరే కొంచెం ఐటమ్స్ మిక్స్ చేసి జర్మన్ సిల్వర్ లాగా వస్తుంది. ఒరిజినల్ సిల్వరు, జర్మన్ సిల్వరు రా మెటీరియల్ చూడడానికి ఒకటే ఒక కలర్ ఉంటుంది. మళ్ళీ దాన్ని ప్యూర్ సిల్వర్ పాలిష్ చేసి మేము సేల్ చేస్తాం. మా దగ్గర అనేది బ్లాక్ ప్రోడక్ట్స్ అనేది బ్లాక్ అవ్వదు. ఇప్పుడు చాలా మందికి అదే డౌట్. ఇప్పుడు సో మా ప్రోడక్ట్ కొన్ని సిల్వర్స్ మన సిల్వరే, బట్ కొన్ని మనకి ఏమవుతాయంటే మీరు అన్నట్టుగా ఏమో నల్లగా అయిపోతా ఉంటాయి, దాన్ని మళ్ళీ పాలిషింగ్ చేయాలి. లేదు, మన ప్రోడక్ట్ అయితే వాషబుల్ ఉంటుంది, మళ్ళీ రీపాలిష్ చేసుకోవచ్చు 5-6 తర్వాత. ఇప్పుడు ఒరిజినల్ సిల్వర్ ఎలా చేస్తారు, డల్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత పాలిష్ పెట్టుకుంటారు. ఇది కూడా పాలిష్ పెట్టుకోవచ్చు మీరు, అది లైఫ్ టైము, ఇది కూడా లైఫ్ టైము. ఇప్పుడు యూసేజ్ అయిపోయిన తర్వాత మనం ఎట్లా క్లీన్ చేయాలి దీన్ని? కోల్గేట్ పౌడర్ వాడి మనం క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం డల్ అయితే, ఏమైనా కొంచెం ఎల్లోయిష్ అవుతే కోల్గేట్ పౌడర్ వాడి మనము క్లీన్ చేసుకొని మనం వాడుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లో పెట్టేస్తే, ఈ రోజు మనం ఏం పెడితే ఆ క్వాలిటీ ఒక 90% ఈ రోజు ఉందంటే 10 years తర్వాత మీరు ఓపెన్ చేస్తే ఆ 90% అలాగే ఉంటుంది. అంటే ఇంకేమైనా మీకు జిడ్డు లేదా డల్ అయింది లేదా ఏదో మరకలు ఉంది, అప్పుడు మాత్రమే క్లీన్ చేసి నీట్గా వాటర్ డ్రాప్స్ అనేవి తీసేసి ఒక ప్లాస్టిక్ కవర్లో ఎయిర్ సర్క్యులేట్ అవుకున్నట్లు మీరు పెట్టేస్తే ఇట్ విల్ బి స్టేయింగ్ ఫర్ ఎవర్, సేమ్ క్వాలిటీ. మీరు చెప్తున్నారు, బట్ మీరు చెప్తుంటే నా మైండ్ లో అసలు ఏమేమి ఉన్నాయి వీటి మీద నా కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయింది. రైట్, సో ఫస్ట్ మనం ఒక్కొక్క ఐటమ్ చూసేద్దామా అండి? చూసాం మ్యామ్. మాది వచ్చేసి ఎక్స్క్లూజివ్ జర్మన్ సిల్వర్ స్టోర్. మీరు ఇలాంటి ఎక్స్క్లూజివ్ స్టోర్ మీరు ఆల్మోస్ట్ ఇక్కడ చూసింటారు. అవును, మాది బెంగళూరులో హెడ్ ఆఫీస్ ఉంది. మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, జర్మన్ సిల్వర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ 5 ఫ్యాక్టరీస్ ఉన్నవి. మళ్ళీ యాంటిక్ కూడా మా దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో అందరూ చెప్తారు మాది ఓన్ అని, యాక్చువల్ గా మాది రియలిస్టిక్ ఓన్. సో వి ఆపరేట్ అండ్ వి సప్లై ఆల్సో. రమేష్ గారు ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి, సో మనకి ప్రైస్ విషయంలో కావచ్చు, మోడల్స్ విషయంలో కావచ్చు, అండ్ మీకు ఎలాంటి థింగ్ కావాలనుకున్న వాళ్ళు కస్టమైజ్ చేసి ఇచ్చిస్తారు. అండ్ సార్ చెప్తున్నట్టుగా వీళ్ళది ఒరిజినల్ జర్మన్ సిల్వర్ ఫస్ట్ క్వాలిటీ, బ్లాక్ అవ్వదు. సో గ్యారంటీ ఉంది. ఆల్మోస్ట్ మేము 12 years ఇంకా ఈ బిజినెస్ లో ఉన్నాం మ్యామ్. సో మేము గ్యారంటీ లేదంటే మనం ఎస్టాబ్లిష్ అవ్వలేము. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కస్టమర్ డిమాండ్ వల్ల వచ్చాము, వేరే ఏదో రీజన్ రాలేదు. కస్టమర్స్ డిమాండ్ వల్ల మీరు రావాలి, మాకు చాలా దూరం ఉంది బెంగళూరులో, మీ క్వాలిటీ ప్రోడక్ట్స్ దొరకట్లేదు అని మాకు 3-4 years ప్రెజర్ పెడితే మేము లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చాము ఇక్కడికి. ఇది ఆల్మోస్ట్ 9-10 months అవుతుంది మేము ఇక్కడ వచ్చి. సో ఒక్కొక్క ఐటమ్ చూసేద్దాం, ఇంకా వెయిట్ చేయలేకపోతున్నాం. యాంటిక్ పీస్ చాలా బాగుంది కదా, దీని గురించి కూడా మాట్లాడదాం. బట్ రమేష్ గారు చెప్పినట్లు వాళ్ళైతే బెంగళూరులో ఉందండి, ఓన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాళ్ళకి, అందుకోసమే కస్టమైజ్డ్ కూడా మేము చేసిస్తాము అంటున్నారు. జర్మన్ సిల్వర్ పేరు చెప్పి చాలా షోరూమ్స్ బయట ఉన్నాయి, కానీ మాది ఒరిజినల్. ఎందుకనంటే రమేష్ గారు చెప్పినట్టుగా వాళ్ళది కంప్లీట్గా బెంగళూరు.
బట్ ఓన్లీ కస్టమర్స్ అడిగారు కాబట్టి హైదరాబాద్లో ఈ బ్రాంచ్ పెట్టడం జరిగింది. చూస్తుంటే మాత్రం సిల్వర్ షాప్కి వచ్చినట్టే ఉంది. సో అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం జర్మన్ సిల్వర్లో మనం పూజా సామాగ్రితో స్టార్ట్ చేద్దామండి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి చారీ గారు ఉన్నారు. నమస్తే అండి చారీ గారు, ఎలా ఉన్నారు? ఓకే సార్, నేను ఒక సిల్వర్ షాప్ కి వచ్చిన ఫీలింగ్ ఉంది నాకు, రైట్? సో వీడియో స్టార్టింగ్ మనం దేవుడితో స్టార్ట్ చేద్దాం, అంటే పూజా సామాగ్రితో స్టార్ట్ చేద్దాం. ఎవరైనా నేను ఒక కస్టమర్ అనుకోండి మీ దగ్గరికి, సో నాకు పూజకు కావాల్సిన సామాన్లు ఉన్నాయా చూపించండి అన్నాను. మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయి, నాకేం చూపిస్తారు మీరు? మన దగ్గర జర్మన్ సిల్వర్ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి 6 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 6 రూపీస్ నుంచి స్టార్ట్ ఫస్ట్ క్వాలిటీ జర్మన్ సిల్వర్ లో ఫస్ట్ క్వాలిటీ మనకి 6 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్ టు 9 రూపీస్ వరకు ఉంటుంది. ఇది 6 రూపీస్ కి ఏమి ఇస్తారు మీరు నాకు? 6 రూపీస్ గ్రామ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మీకు. గ్రామ్ 6 రూపీస్. ఇది ప్లెయిన్ చిన్న చిన్న దీపాల నుంచి ప్రతి ఐటమ్ వస్తుంది. ప్లెయిన్ ఏదైనా సరే 6 రూపీస్. ఏదైనా 6 రూపీస్. మీకు ఎంగ్రేవింగ్ వచ్చేసి 8 రూపీస్. స్పెషల్ డిజైన్, స్పెషల్ మేకింగ్ ఉంటుంది దీనికి. అండ్ డబుల్ పాలిష్ జరుగుతుంది 8 రూపీస్ గ్రామ్. అందుకే డిఫరెన్స్ దానికి 6 రూపీస్ కి 8 రూపీస్ కి డిఫరెన్స్ ఏంటంటే అదే డిఫరెన్స్. ఓకే, సో మనకి 6 రూపీస్ లో అయితే మనకి సింగిల్ పేరు ఏవైనా సరే ఏదైనా 6 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్లెయిన్ అనేది. ప్లెయిన్ అనేది 6 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మనం తీసుకోవాలంటే ఎంత కాస్ట్ పడుతుందండి? వెయిట్ 390 రూపీస్ దాకా పడుతుంది. 390 రూపీస్. ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ చెప్పండి? అప్రాక్స్ గా వచ్చేసి 390 30-50 గ్రామ్స్ ఉంటుంది. ఓకే, సో ఇది మనం చూస్తుంటే 30 to 40 గ్రామ్స్ ఉంటుంది. సో మనకి ఈచ్ గ్రామ్ వచ్చి 6 రూపీస్, 390 రూపీస్ లో మనకు వచ్చేస్తుంది. 390 రూపీస్ అండి, ఎంత బాగుంది కదా, ముద్దుగా ఉంది. మీకు దీపాలు కూడా వచ్చేస్తాయి. దీపాలు కూడా. అంటే ఇది ఎంత పడుతుందండి? అది 8 రూపీస్, అది 400 దాకా పడుతుంది. ఇది 400 వరకు పడుతుంది. ఏదైనా వెయిట్ చేసి చెప్తారు. ఓకే సార్, నేనైతే ఈ వీడియోలో మీకు ఏది చూపిస్తున్నా సరే అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. కాస్త ముందుగా ఒక 10 రూపీస్ 20 రూపీస్ అటు ఇటుగా ఉండొచ్చు, రైట్? ఇదైతే చాలా బాగుంది కదా. ఇంకా మీకు పూజా సెట్ లో వచ్చేసరికి దీపాలు ఉన్నాయి మన దగ్గర. గ్రామ్ వచ్చేసి 8 రూపీస్ ఉన్నాయి. ఓకే, బెల్ వస్తుంది మీకు. ఓకే, ఇది ఎంత పడుతుందండి? 600 రూపీస్. మనం 100 రూపీస్ లో మాట్లాడుకుందాం, గ్రామ్స్ కన్నా కూడా ఈజీగా ఉంటుంది కదా అర్థం చేసుకోవడానికి. 600 రూపీస్, చాలా బాగుంది. ఇంకా మీకు పంచపాత్ర వస్తుంది పూజా సెట్ లో. ఓకే, ఎంత పడుతుందండి ఇది? 850 రూపీస్. 850 రూపీస్ కంప్లీట్ సెట్ విత్ స్పూన్. తర్వాత హారతి. సో ఈ రెండు కలిపి 800 రూపీస్. హారతి వస్తుంది మీకు పూజా సెట్ లో. ఓకే, సో ఈ బెల్లలో సైజెస్ ఉన్నాయా? సైజ్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే ఎంత అన్నారు? 600 రూపీస్. ఈ సైజ్ అయితే 600 రూపీస్. నెక్స్ట్ సైజ్ అయితే 800, 1000 రూపీస్, 1500 అలా మీకు కంప్లీట్ సెల్స్ సైజెస్ ఉన్నాయి. చాలా బాగుంది. మీకు ఏ సైజ్ కావాలన్నా అవైలబుల్ ఉండింది. ఓకే, తర్వాత కుంకుమ, పసుపు, కుంకుమ, గంధం అన్ని అక్షంతలు అన్ని పెట్టుకోవడానికి దేవుడి దగ్గర కంప్లీట్ గా ఉన్నాయి అన్ని. ఓకే, మీకు విత్ వెరైటీస్ తో సహా ఉంది. వెరైటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇదైతే నాకు ఇచ్చారు కాబట్టి చారీ గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనం దేవుడి దగ్గర పెట్టుకునేటప్పుడు పసుపు, కుంకుమ, గంధం, చందనం, రైట్, ఇంకా కొన్ని వేసుకుంటారు కాబట్టి ఇవన్నిటికి ఉంది. సో డిజైన్ చూసారా, పీకాక్ వచ్చింది, ఎంత బాగుందో. అండ్ మనం కింద బాటమ్ కి వచ్చేసరికి వినాయకుడు వచ్చారు కదండి. సో కంప్లీట్ గా ట్రెడిషనల్ లో మనం ఇది చూడొచ్చు. ఎంత పడుతుందండి ఇది కాస్ట్? అది వచ్చేసి 3500 దాకా పడుతుంది అప్రాక్స్ గా. 3500. ఒకసారి మనం కంపేర్ చేద్దామా చారీ గారు? ఇదే మనం సిల్వర్ లోకి వెళ్తే ఎంత పడుతుంది? సిల్వర్ లోకి వెళ్తే మీకు అప్రాక్స్ 75,000 దాకా పడుతుంది. సో మనం ఇదే కనుక సిల్వర్ లోకి వెళ్తే 75,000 వరకు పడుతుంది. ఇదైతే మనకి 3500 వరకునే అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మన రేంజ్ మిడిల్ క్లాస్ కావచ్చు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కాస్త దీన్ని అఫోర్డ్ చేయగలరండి. ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టేవన్నీ కూడా ట్రెడిషనల్ గా పెట్టాలని అనుకుంటారు. అండ్ సిల్వర్ లో పెట్టామన్న ఫీలింగ్ కూడా మనకు వస్తుంది. దట్టు ఇది సింగిల్ కోటెడ్ కూడా. ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ కి వస్తుంది అని అంటే వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఓన్ గా ఉన్నాయి కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ కి మీకు ఇవ్వగలుగుతున్నారు. అదే దళారీలు లేకపోతే మధ్యలో ఉండే మిడిల్ గా ఉన్న వాళ్ళు అనుకోండి కాస్త ప్రైస్ ఎక్కువే ఉంటుంది. బట్ ఓన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి కస్టమైజ్ లో మనకి ఇస్తున్నారు కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ కి మీకు వస్తుంది. 3500 అంటే ఎవరైనా అఫోర్డ్ చేయగలరు, రైట్? సో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలరు. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ మీకు ప్లేట్ కూడా వస్తుంది పూజా సెట్ లో. మీకు పూజా సెట్ లో ప్లేట్. సో ఇవన్నీ మనం ఏవైతే ఉన్నాయో అన్ని పెట్టుకోవడానికి కంప్లీట్ గా ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇందులో పెట్టేసుకోవచ్చు అండి. ఎంత బాగుందో కదా. ఎంత అండి ఇది? అది 12,000 పడుతుంది. ఇది 12,000 పడుతుంది. నాకు తెలిసి సిల్వర్ లో మనం వెళ్ళాము అని అంటే 1,00,000 పైనే. 1,00,000 కాదు, 1.5 దాకా 1,50,000 వరకు పడచ్చు.
సో మన దగ్గర అయితే 12,000 కే వస్తుంది మీకు. 12,000 కే వస్తుంది. సింగిల్ ఒక చెప్పాలి అని అంటే సిల్వర్ ప్లేటెడ్ ఉంది, సింగిల్ కోట్. ఓకే, చాలా బాగుంది. అంటే కొంతమంది లక్షలు పెట్టాలంటే కాస్త ముందు వెనక ఆలోచిస్తారు కదా, అంతా అఫోర్డ్ చేయలేము. ఇంకొక సీక్రెట్ జర్మన్ సిల్వర్ లో ఉన్న ఏ డిజైన్ అయినా దొరుకుతుంది మన దగ్గర. ఏ డిజైన్ మీరు సిల్వర్ లో ఏదైనా ఒక థింగ్ చూసి మాకు సేమ్ డిజైన్ లో కావాలని అనుకుని వీళ్ళకి చెప్పినట్లయితే మనకి యాంటిక్ పీస్ లో అయితే వీళ్ళు మీకు ఇట్లా చేసిస్తారు కదా. బట్ సిల్వర్ అంటే జర్మన్ సిల్వర్ లో అయితే మాత్రం వీళ్ళ దగ్గర ఉన్నది తీసుకోవచ్చు. అండ్ ఎక్కడ కాంప్రమైజే కాలేదండి డిజైన్ లో. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం చూసారు ఎంత బాగుందో. మధ్యలో ఫ్లవర్ వచ్చింది, ఇదంతా డిజైన్ వచ్చింది. అండ్ బాటమ్స్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కలశం వస్తుంది మీకు పూజా సెట్ లో. అష్టలక్ష్మి కలశం జంబో. అష్టలక్ష్మి కలశం 8 లక్ష్ములు ఇక్కడే ఉన్నారు. దాంట్లో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని సైజెస్ ఉన్నాయి మన దగ్గర. అన్ని సైజెస్ ఉన్నాయి. మీకు ప్లెయిన్ లో కావాలంటే ప్లెయిన్ లో కూడా ఉంటాయి ఒక కలశాలు మన దగ్గర. ప్లెయిన్ లో వస్తుంది. ఇదైతే ఎంత ఉంటుందండి కాస్ట్? అది వచ్చేసి 1500. ఇది 1500 కి వస్తుంది. ఓకే, కంప్లీట్ సైజెస్ ఉన్నాయి మన దగ్గర. అష్టలక్ష్మిలో కావాలంటే అష్టలక్ష్మిలు, డిజైన్ కావాలంటే డిజైన్స్ అన్ని అవైలబుల్. అష్టలక్ష్మి కావాలంటే అష్టలక్ష్మిలో ఉంది మనకి, ప్లెయిన్ లో కావాలంటే ప్లెయిన్ లో ఉంది. అండ్ మీకు కావాల్సిన సైజెస్ లో అన్ని ఉంటాయి. సో నేను మీకు ఒకసారి క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. సో అన్ని సైజెస్ ఉన్నాయి, ఇంకా చిన్న సైజ్ కూడా ఉండింది అక్కడ. ఓకే, అండ్ అఫోర్డబుల్ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే సిల్వర్, ఇంత సిల్వర్ మన ఇంట్లో పెట్టుకోవాలంటే లాకర్ల కోసం పరిగెట్టాలి మనం. బట్ ఇలాంటి జర్మన్ సిల్వర్ మన ఇంట్లో ఉందనుకోండి హాయిగా పడుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం పెళ్ళిళ్ళ సందర్భంలో కావచ్చు, మన ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, కంప్లీట్ సిల్వర్ వాడాలంటే ఎక్కడో భయం ఉంటుంది. ఆ ఫంక్షన్ మీద కన్నా కూడా ఈ సామాన్లు ఎవరు పట్టుకెళ్తారనే టెన్షన్ ఉంటుంది. అలాంటి టైంలో ఇలాంటి థింగ్స్ మనం వాడుకున్నాం అనుకోండి, మన పని మనం హాయిగా రెడీ అయ్యి పని చేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఏదైనా వ్రతాలకి, రేపు వినాయకుడి పండుగకి పెట్టుకోవడానికి పెద్ద పెద్ద కలశాలు కూడా ఉన్నాయి. చూసారా ఎంత పెద్ద కలశం ముందు అష్టలక్ష్మి. రేపు దసరాకైనా కానీ కంప్లీట్ గా గోపురంలో తయారు చేసేసుకొని పెట్టుకోవచ్చు మనకి. దాంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద పండుగలు వస్తాయి కదండి, దసరా కావచ్చు, ఆ టైంలో మనదంతా నీట్ గా డెకరేట్ చేసేసుకుని అమ్మవారి ముందు పెట్టుకోవచ్చు. ఇంకా ఇంకొక సైజ్ కూడా ఉంది. కాస్ట్ ఎంత ఉందండి ఇది? స్టార్టింగ్ 6,500 నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు 13,500 వరకు ఉంటుంది. 6,000 to 13,000 వరకు అయితే మనం తీసుకోవచ్చు. అదే సిల్వర్ అయితే మనం అఫోర్డ్ చేయలేము కాబట్టి ఈ అమౌంట్ లో మనం ఇది చేయొచ్చు, అంతే కదండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్. మన దగ్గర ప్లేట్స్ 2.5 ఇంచెస్ నుంచి మన దగ్గర 14 ఇంచెస్ వరకు ఉంది. ఓకే, 2.5 ఇంచెస్ ప్లేట్. దీంట్లో ఒక యాక్చువల్ చెప్పంటే మనం ఏదైనా దీపం పెట్టుకోవచ్చు, చిన్న చిన్నగా ప్రసాదాలు పెట్టుకోవచ్చు, ముద్దుగా అందంగా ఉండడానికి. కంప్లీట్ సైజెస్ మన దగ్గర. ఇది ప్లెయిన్ లో కావాలంటే ప్లెయిన్ లో ఉన్నాయి, డిజైన్ లో కావాలంటే డిజైన్ లో ఉన్నాయి. సో లోపల డిజైన్ ఎంత బాగుందో చూసారా. ఇవి ఎంత పడుతుందండి కాస్ట్? గ్రామ్ వచ్చేసి ప్లెయిన్ అయితే 6 రూపీస్ మనకి, అది వచ్చేసి 720 పడుతుంది అప్రాక్సిమేట్లీ 720 రూపీస్. సో ఇదొక డిజైన్, ఎంత బాగున్నాయో. అండ్ ఇదొక డిజైన్, అండ్ ఇదొక డిజైన్. చారి గారు, మీరు ప్లేట్లు చూపిస్తుంటే నాకు ఒక డౌట్ వచ్చిందండి. సాధారణంగా కంప్లీట్ సిల్వర్ లో కూడా మనం భోజనం చేయకూడదు. సో రమేష్ గారు వచ్చారు మళ్ళీ మనతో జాయిన్ అవ్వడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి. రమేష్ గారు, మీరు ఈ ప్లేట్స్ ఇంతకు ముందు చారి గారు చూపించినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందండి. సాధారణంగా కంప్లీట్ సిల్వర్ లో కూడా మనం ఫుడ్ తినకూడదు, లోపల ఏదో ఒక గోల్డ్ కి సంబంధించిన ఒక ఎంతో చెప్తారు కదా, సిల్వర్ ప్లేట్ గోల్డ్ ఫ్లవర్ వచ్చింది అంటారు. మినిమం స్మాల్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ విత్ సిల్వర్ ఉంటేనే అది ఎలిజిబుల్ ఫర్ ఫుడ్. రమేష్ గారు, ఇంతకు ముందు చారి గారు చూపించినప్పుడు ఈ ప్లేట్స్ చూసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందండి, అందుకే నేను మిమ్మల్ని పిలిచా. ఓకే, ఇప్పుడు కంప్లీట్ సిల్వర్ లో కూడా మనం ఫుడ్ తినకూడదు అని చెప్తారు. ఎంతో కొంత గోల్డ్ మిక్స్ అయితేనే అవి మన బాడీకి మంచిది అంటారు. మరి ఇది జర్మన్ సిల్వర్ అంటే కోటెడ్, ఇది మరి దీంట్లో ఇంత పెద్ద పెద్ద ఉంటే భోజనం చేయాలనిపిస్తుంది ఎవరికైనా, మరి ఫుడ్ తినొచ్చా? యాక్చువల్ గా అయితే మీరు యాంటిక్ లో అయితే వద్దు, జర్మన్ సిల్వర్ లో అయితే ఇది కాపర్ బేస్డ్ మెటీరియల్ అన్నమాట. సో కాపర్ బేస్డ్ మీరు ఇట్స్ గుడ్ ఫర్ యూసింగ్ హెల్త్ కానీ, లేదా పూజ. ఇప్పుడు పూజ కూడా కొన్ని ఐటమ్స్, కొన్ని మెటల్స్ వాడరు. సో కాపర్ బేస్డ్ అయితే ఇట్ ఈస్ గుడ్ ఫర్ పూజ ఆల్సో. మనం ఇన్ కేస్ ఫుడ్ తినడానికి కూడా మీరు వాడుకోవచ్చు, ఇలాంటి ప్లెయిన్ ప్లేట్స్ కానీ
ఇలాంటివి మీరు వాడుకోవచ్చు. అన్ని వాడుకోవచ్చు. నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకసారి మన వ్యూవర్స్ కోసం. సాధారణంగా మనము మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, వాటర్ కూడా మనం కాపర్ దాంట్లో స్టోర్ చేసుకుని ఒక 10 hours 12 hours నైట్ అంతా ఓవర్ నైట్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ అయితే చాలా మంచిది అంటారు కదా, అంటే కాపర్ లో మనం ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ కి చాలా మంచిది. దీని లోపల కాపర్ మిక్స్ అయి ఉంది కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా ఇందులో మనం ఎలాంటి ఫుడ్ అన్నా తినొచ్చు. అండ్ వేడి వేడి ఓన్లీ థింగ్ ఇస్ మనము సిట్రిక్ రిలేటెడ్ కర్డ్ గానీ లెమన్ గానీ వేయకూడదు, ఎందుకంటే అది రియాక్షన్ అవుతుంది అంతే. మీరు ఒరిజినల్ సిల్వర్లో అది కూడా అంతే, మీరు లెమన్ కానీ ఇది కర్డ్ రైస్ కానీ పెడితే అది కూడా ఒరిజినల్ సిల్వర్ కూడా రియాక్షన్ అవుతుంది, అంటే కొంచెం కలర్ మారుతుంది. అందుకోసం దీంట్లో కూడా దాదాపు 2 వదిలేసి పులుపు ఉండేది వదిలేసి వేరే ఏమైనా వాడుకోవచ్చు. సో మనం ఒరిజినల్ గా సిల్వర్ లో కూడా మనకి పులుపు పదార్థాలు కావచ్చు, అయితే పెరుగుకు సంబంధించినవి తినద్దు అని అంటూ ఉంటారు. సో దీంట్లో కూడా సేమ్, సిల్వర్ లో ఏదైతే తినకూడదు ఇక్కడ ఇందులో కూడా అదే తినకూడదు, బట్ అదర్వైజ్ మనం ఏదైనా తినొచ్చు. అవును. సో ఇప్పుడు మనకి ప్లేట్ చూపించాం కదా, ఈ ప్లెయిన్ ఎంగ్రేవింగ్ లానే మన దగ్గర ఒక్క మోడల్లో 7-8 సైజెస్ ఉన్నవి. మన దగ్గర డిఫరెంట్ గా వచ్చేసి ఒక 12 to 13 వెరైటీస్ ఉన్నాయి ప్లేట్స్ లో. ప్లెయిన్ లో మాత్రమే డిజైన్ లో మరి అది వేరే సెక్షన్ ఉంది. ప్లెయిన్ లో డిజైన్ లో కూడా అష్టలక్ష్మి వస్తుంది, ఫ్లవర్ డిజైన్ వస్తుంది, ఫ్లవర్ కట్ డిజైన్ వస్తుంది, డీప్ ప్లేట్ వస్తుంది. అది మీరు స్మాల్ ఫంక్షన్ గా పెట్టి పెద్ద ఫంక్షన్ వరకు జంబో ప్లేట్స్ కూడా వస్తున్నాయి, 16 inch కూడా వస్తుంది మన దగ్గర. సో క్వాలిటీ అనేది ఫస్ట్ క్వాలిటీ. సో మీరు ఏ ఫంక్షన్ గానే వాడచ్చు, ఏ రకమైన మీరు ఇంతకు ముందు కూడా చెప్పాను చారి గారు ఉన్నప్పుడు. సో మన ఫంక్షన్ నడుస్తున్నాయి అనుకోండి, హ్యాపీగా ఇది ఇచ్చేసి మనం ప్రశాంతంగా రెడీ అయ్యి మనం పని చేసుకోవచ్చు. సిల్వర్ వాళ్ళ చేతిలో పెట్టాం అనుకోండి, మనకు టెన్షన్ ఉంటుంది ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి అఫోర్డబిలిటీ, ఇంకొకటి సెక్యూరిటీ అన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ యాంటిక్ తీసుకుంటారు, కొంచెం బాగా అఫోర్డబిలిటీ ఉండేవాళ్ళు అది తీసుకుంటారు. ఇప్పుడు అదే ఒరిజినల్ సిల్వర్లో అయితే 100 times మోర్ పెట్టాలా, మళ్ళీ పెట్టేసి ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు, లేదా అవుట్ సైడ్ ఫంక్షన్స్ అంటారు, మనం ఫ్రీగా ఉండలేము. మనం అది చేసేది లైఫ్ టైం ఈవెంట్, 1 time. సో అలాంటి మన ప్రోడక్ట్ వాడితే సో టెన్షన్ ఫ్రీ ఉండొచ్చు. రైట్. సో కలసాలు, చెంబులు ఇవన్నీ కూడా చూసేస్తాం. అండ్ ప్రైజెస్ కూడా చెప్పారు కదండి. ఇందులో ప్లెయిన్ ఉండింది, మనకి ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ లో కూడా 5 సైజెస్ ఉన్నాయి. సో ఎన్ని సైజ్ అండి, మీకు కావాల్సిన సైజు ఇస్తారు అంతే. ఒక రకంగా చెప్పంటే మనకి మైండ్ లో చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్ ఉంది, పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ కూడా ఉండింది. మన దగ్గర జర్మన్ సిల్వర్ లో మాత్రమే 25 వెరైటీస్ ఉన్నది. 25 వెరైటీస్ ఓన్లీ ఇన్ జర్మన్ సిల్వర్ అండి. చూసారా, మీకు ఇంతకు ముందు కూడా నేను చూపించాను, పెద్ద పెద్ద చెంబులు కలసాలు కూడా చూసాము. అండ్ ఇది ఫ్లవర్స్ మ్యామ్, మీకు పూజకి వాడుకోవచ్చు. గోల్డ్ ఫ్లవర్స్, ఈచ్ ఫ్లవర్ వచ్చేసి 100 రూపీస్. ఒక్క ఫ్లవర్ వచ్చేసి 100 రూపీస్. ఇందులో సిల్వర్ కూడా ఉంది, ఇంకా దీంట్లో కలర్స్ కూడా ఉంది, ఇందులో కలర్స్ వేరే మోడల్స్ కూడా ఉంది. సో మీకు మనం అన్ని పెట్టి చూపించాలంటే చాలా ఒక రోజంతా కావాలా మనకి, అందుకోసమే ఒక శాంపుల్ గా చూపిస్తున్నాం. మనకి కావాల్సిన డిజైన్ ఉండింది. ఈచ్ ఫ్లవర్ వచ్చేసి 100 రూపీస్ పడుతుంది. సిల్వర్ లో కూడా ఉందా? సిల్వర్ లో కూడా ఉంది. సిల్వర్ ఫ్లవర్ వచ్చేసింది. సిల్వర్ ఫ్లవర్ ఇక్కడ పెడుతున్నా చూడండి, గోల్డ్ ఫ్లవర్ ఉంది, సిల్వర్ ఫ్లవర్ కూడా ఉంది. మన దగ్గర ఎంటైర్ 10,000 ప్రోడక్ట్స్ ఉన్నవి, 10,000 వెరైటీస్ ఉన్నవి. ఎగ్జాంపుల్ లో ఇది ఒక కలిసి అనుకోండి, దీంట్లో 5 సైజెస్ అండ్ డిజైన్స్, దీంట్లో ఒక 10 డిజైన్స్, మళ్ళీ 5 సైజెస్ అంటే 50 వెరైటీస్. అలా మన దగ్గర మొత్తం షోరూమ్ చూసుకుంటే 10,000 వెరైటీస్ మన దగ్గర ప్రోడక్ట్ దొరుకుతుంది. సో ఇలా ఇది చూడండి, బౌల్, బిగ్ బౌల్, ప్రసాదం బౌల్ గానే వాడుకోవచ్చు, ఫ్లవర్స్ గానే వాడుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా డిజైన్ వచ్చింది, ఎంత ఫినిషింగ్ వచ్చింది. మీరు లక్ష్ములు అందరూ ఇక్కడ ఉన్నారండి. అండ్ ఇంకొకటి అండి, వేడి వేయొచ్చా మనం ఇందులో? అంటే మీరు అంత వేడి వేయకూడదు, వామ్ ఉంటే వేసుకోవచ్చు. చూడండి అది కూడా విత్ హ్యాండిల్. దీంట్లోనే మన దగ్గర ఒక 10 వెరైటీస్ ఉన్నవి. ఇలా బౌల్స్, అలా హ్యాంగింగ్ టైప్ లో ఒక 10 వెరైటీస్ దొరుకుతుంది. కాస్ట్ అంతా మొత్తం గ్రామ్ మీద ఉంటది. ఇది అప్రాక్సిమేట్ గా అరౌండ్ 4,000 అట్లా వస్తుంది. యాక్చువల్ చెప్పండి దీన్ని ఫ్లవర్ బాస్కెట్ అనొచ్చు. అవును, రైట్. ఫ్లవర్ బాస్కెట్ ఎంత బాగుందో చూడడానికి. మళ్ళీ మనం ఇక్కడికి వస్తే ఇక్కడ పంచపాలి అంటారు కదా, చూడండి ఇది సిల్వర్ రెప్లికా మోడల్స్ ఇవన్నీ. ఇప్పుడు మీరు అన్ని ఏమి చూసారో ఆల్మోస్ట్ అన్ని సిల్వర్ రెప్లికా మోడల్స్. మీరు సిల్వర్ దీన్ని పక్కన పెడితే ఏది సిల్వరు
ఏది సిల్వర్ కాదు అని చెప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో మన దగ్గర చాలా జ్యువెలర్స్ ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ పీపుల్ చాలా జ్యువెలర్స్ వచ్చి చెప్పారు, మీ ప్రోడక్ట్ మా దగ్గర తీసుకొని వచ్చి రీప్లేస్ చేసుకుంటున్నారు, మాకు తెలియట్లేదు, మేము చాలా మందికి రీప్లేస్ కూడా ఇచ్చాము అంటున్నారు. సో సిల్వర్ జ్యువెలర్స్ ఓనర్స్ కూడా కనబట్టాలని లెవెల్ కి మన ప్రోడక్ట్ ఉంది. అండ్ ఇంకొకటి సిల్వర్ తో మనం ఎట్లాంటి యూసేజ్ ఉందో సేమ్ యూసేజ్ మనకి జర్మన్ సిల్వర్ లో కూడా ఉంది. అవును, ఇది అది కూడా లైఫ్ టైం, ఇది కూడా లైఫ్ టైం. ఇంకొకటి ఏంటంటే ఇది అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉంది. అండ్ మనము మీరు అన్నట్టుగా డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకోండి, ఎక్కడికో వెళ్ళినప్పుడు సిల్వర్ అంతా మనం పట్టుకుని వెళ్ళలేము, ఇదైతే ఈజీ క్యారీ అవుతుంది, రైట్? అండ్ ఇంత సిల్వర్ మనం ఇంట్లో పెట్టుకోవాలన్నా కాస్త భయమే, బట్ ఇది ఉందనుకోండి మనం ప్రశాంతంగా ఉండదు. చూడండి, ఇది 2 కప్ పంచువాలా వితౌట్ లెగ్, మనకి దీంట్లోనే విత్ లెగ్ వస్తుంది, డిఫరెంట్ డిజైన్ వస్తుంది, సైజెస్ వస్తుంది. ఓన్లీ వీడియో కోసం శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నామండి. ఇందులో మీకు కావాల్సిన డిజైన్ లో చాలా వేరే వేరే విత్ లెగ్స్ బిగ్గర్ సైజెస్, స్మాలర్ సైజెస్. ఇప్పుడు చూడండి, అది 2 కప్, ఇది 4 కప్, ఇది 3 కప్, సో ఇది 6 కప్, ఇది ఫ్యాన్సీలో వస్తుంది. ఇలాంటివి జస్ట్ మనకి పంచువాలాలు మాత్రమే ఒక 30 వెరైటీస్ ఉన్నాం మన దగ్గర. పీకాక్ చూసారు ఎంత బాగుందో, మొత్తం కంప్లీట్ డిజైన్ ఇచ్చారు అంతే. సో చూడండి, ఇది ఒక డిజైన్ చూడండి. ఈ డిజైన్ అనేది మీరు ఎక్కడ ఆల్మోస్ట్ చూసిండరు, ఇదంతా న్యూ మోడల్ లో. సో ఇది అంత డిజైన్ ఇచ్చారు కదా, ఇది ప్లెయిన్ ఇవ్వలేదు, అంటే దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారు. సో మనదే ఓన్ డిజైనింగ్ టీమ్ ఉంది, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్ ఉంది. సో అందువల్ల మన డే బై డే మన ప్రోడక్ట్స్ క్వాలిటీ మళ్ళీ డిజైన్స్ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది, కొత్త కొత్త మోడల్ వస్తూనే ఉంటుంది మనకి. యాక్చువల్లీ ఫస్ట్ నాకు అదే డౌట్ వచ్చింది, ఇంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ ఇస్తున్నారు, అసలు ఏంటి ఇందులో ఏమైనా మిక్స్ చేశారేమో అని. బట్ రమేష్ గారు చెప్పారు, వీళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి మాత్రమే ఈ ప్రైజెస్ లో మనకి ఇస్తున్నారు. ఒకవేళ లేదు వీళ్ళు కూడా మధ్యవర్తులుగా ఉండుంటే మేబీ కాస్ట్ ఇంకా డబుల్ అయి ఉండేదేమో, అంతే కదండి. చూడండి, ఇది కుంకుమ బౌల్స్, ఇది దీంట్లో కూడా విత్ లెగ్, వితౌట్ లెగ్, సైజెస్ చాలా వెరైటీస్ ఉన్నవి. మనకి ఓన్లీ కుంకుమ బౌల్స్ లో మాత్రమే 45 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. మళ్ళీ దాంట్లో ఒక 4 వెరైటీస్ అంటే ఆల్మోస్ట్ 200 to 300 వెరైటీస్ వచ్చినట్లు మన దగ్గర. ఓన్లీ కుంకుమ బౌల్ అని ఇంత వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. అండ్ దీంట్లో ఏం మెటల్ యూజ్ చేస్తారో కూడా మీకు కంప్లీట్ గా రమేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా కాపర్ మిక్సింగ్ ఉంది, కాపర్ బేస్డ్. దీంట్లో 78% కాపర్ ఉంటది. సో కాపర్ బేస్డ్ మెటల్ కనుక మీరు పూజకి వాడుకోవడానికి అండ్ మన ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. ఇది ఎంత పడుతుందండి కాస్ట్? అది ఒక 30 గ్రామ్స్ రావచ్చు, ఒక 180 రూపీస్ 200 రేంజ్ లో రావచ్చు. 200 రూపీస్ కి వస్తుందా? చాలా బాగుంది, పక్కన పెట్టండి. సో మనకి ఇంకొకటి ఏమంటే మందే ఓన్ మ్యానుఫ్యాక్చర్ కనుక ఇన్ కేస్ ఏదో ఒక కస్టమర్ వస్తారు, ఇలాంటి నాకు 500 పీస్ కావాలంటారు. సో యూజువల్ గా అయితే మన షోరూమ్ లో వేరే వెరైటీస్ చాలా ఉన్నవి. సో దీన్నే మనం 500 పీస్ పెట్టలేము. మేము ఫ్యాక్టరీ ఇంకా ఇమిడియట్ గా రేపు మార్నింగ్ అయితే రేపు మార్నింగ్ డెలివరీ చేస్తాం. సో ఇది ఒక్కటే కాదు, ఇలాంటివి మా దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకున్నా 100 కావాలా, 200 కావాలా, 500 కావాలా, 1000 పీసెస్ కావాలా, మన దగ్గర రెడీ ఉంటుంది. ఇన్ కేస్ లేదనుకోండి ఇమిడియట్ గా వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేపిస్తాను. వాళ్ళ టైం లైన్ తీసుకొని 3 days 5 days 1 week నేను ఇవ్వగలుగుతాను. అంటే మీది ఓన్ ఫ్యాక్టరీ కాబట్టి అంతే కదా. అవును, ఇవన్నీ కప్స్ అండి, చిన్న చిన్న. అవును, ఇవన్నీ బౌల్స్ మ్యామ్. ఇక్కడ ఉండే మొత్తం ఈ సెక్షన్ లో ఉండేవన్నీ బౌల్స్. ఇంకా చాలా మోడల్స్ ఉన్నవి. మనం అక్కడ కొంచెం బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నది ఏంటి? జస్ట్ డిజైన్ అది. ఇదే మీకు షేడ్ లైటింగ్ షేడ్, అది బ్లాక్ కాదు. చూడండి ఇలా వస్తుంది, యాక్చువల్ గా ఇలా వస్తుంది. అది ఆ షేడ్ వల్ల బ్లాక్ లా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇవి కూడా చాలా బాగున్నాయి. సో మనకి పంచవాలలో ఒక 12 వెరైటీస్, అంటే 12 డిఫరెంట్ డిజైన్స్. దాంట్లో మళ్ళీ సైజెస్. మనకి కుంకుమ బౌల్లో ఆల్మోస్ట్ 40-50 వెరైటీస్ మన దగ్గర దొరుకుతాయి. ఓకే, సో పూజకు సంబంధించి ఎన్ని ఐటమ్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంది, ఎన్ని సైజ్ లో అండ్ డిఫరెంట్ మోడల్స్ లో. ఒకవేళ మీరు ఇది చాలా బాగుంది, ఇది మా ఇంట్లోనే కాదు మన దగ్గర వాళ్ళకి కూడా కావాలని అనుకున్నారు అనుకోండి, సో ఇది ఒక్కటే పీస్ కాదు, మీకు ఎన్ని అయితే కావాలో అవన్నీ మనకి రమేష్ గారు తెప్పించిస్తారు. మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఇన్ని ఎట్లా ఇస్తారని ఒక డౌట్ వస్తుందండి ఎవరికైనా. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి మాత్రమే మీకు ఒక 2-3 days టైం తీసుకుని చేపించేస్తారు. యూజువల్ గా అయితే మీ ఓన్ ఫ్యాక్టరీ లేదు అనుకోండి, మీరు ఇది 500 పీస్ 2-3 days లో ఇవ్వలేరు. సో మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మాది ఇమ్మీడియట్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. స్టాఫ్ ఉన్నారు మన దగ్గర, 100 members స్టాఫ్ ఉన్నారు. ఇమ్మీడియట్ గా వర్క్ స్టార్ట్ అవుతుంది. మనం ఈ షోరూమ్ గాక ఆల్మోస్ట్ 65 షాపులకి వేరే సప్లై చేస్తాం ఇండియాలో, మోస్ట్లీ సౌత్ ఇండియాలో. సో మనకి ఎప్పుడు ప్రొడక్షన్ బల్క్ లో రన్ అవుతూనే ఉంటది.
ఏమైనా కానీ ఎప్పుడైనా కానీ మనం ప్రొడక్షన్ లైన్ మార్చుకొని ఈ డిజైన్ పెట్టి ఏ మోడల్ కావాలో అది మ్యానుఫ్యాక్చర్ చేసాం. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత చాలా మందికి మేము ఇచ్చాము. ఒక 500 పీసెస్, ఒక పెద్ద బౌల్లో 500 పీస్ ఇచ్చాము. చూడండి, ఇది ఈ మోడల్స్ ఇచ్చాము. ఈ మోడల్స్ ఒక 500 పీస్ ఇచ్చాము. ఈ మోడల్స్ ఒక 800-700 దాకా ఇచ్చాము. చాలా ఆల్మోస్ట్ బౌల్స్ చాలా బల్క్ గా తీసుకున్నారు. మన దగ్గర ఇక్కడ ఎంత ఉందో అన్ని పీస్ ఇచ్చేసి 250 days టైం తీసుకొని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చాము. ప్రోడక్ట్ మీరు రెగ్యులర్ గా వాడితే 2 to 3 years దాకా ఉంటది. మళ్ళీ రీపాలిష్ చేసుకోవచ్చు. మీరు సేమ్ సిల్వర్ కూడా అలాగే కదా, మీరు అప్పుడప్పుడు ఒకేషనల్ గా వాడుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ అప్ టు 6-7 years అన్నమాట. సో మీరు ఎట్లా దాన్ని ప్రిజర్వ్ చేస్తారనే దానిపైన నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుంది. యూసేజ్ అనేది మనం ఎలా వాడుతున్నాం అనే దాని మీద డిపెండ్స్. అంటే లైఫ్, దానికి ఎంత లైఫ్ అనేది మన యూసేజ్ బట్టి ఉంటది. ఓకే. సో దీంట్లో కూడా మనకి ప్లెయిన్ ఉంది, మోడల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇంకా చిన్న సైజ్ కూడా ఉంది. ఓకే. దీంట్లో ఒక 2 మోడల్స్ వస్తుంది ప్రస్తుతం. యాంటిక్ లో అయితే మీకు చాలా వెరైటీస్ వస్తుంది. ఇది ఎంత పడుతుందండి కాస్ట్? అరౌండ్ 3000 దాకా రావచ్చు. 3000 అరౌండ్ 3000 వరకు ఉంది. సైజెస్ కూడా ఉన్నాయి. దీంట్లో ఒక 2 సైజెస్ దొరుకుతుంది. ఓకే. మన దగ్గర ఉన్నాయా? స్టాక్ వచ్చింది అనుకుంటా, ఇంకా లోడ్ చేయాలి. చాలా బాగుంది. సో ఇప్పుడు మనం పూజకి సంబంధించినవన్నీ చూసేసాం కదండి. సో దీంట్లో ఇంకొకటి ఏమంటే ఇది జర్మన్ సిల్వర్ ఫస్ట్ క్వాలిటీ అయింది. ఓకే. ఫస్ట్ క్వాలిటీ ప్రీమియం ఐటమ్. మళ్ళీ ఇలాగే రిటర్న్ గిఫ్ట్స్ లో కూడా ఉంది. మనకి సెకండ్ క్వాలిటీ వచ్చేసి 4 రూపీస్ ఇంకా స్టార్ట్ అవుతుంది. 4 రూపీస్, 5 రూపీస్ కూడా ఉంది. అదేమంటే ఫ్యాన్సీ లాగా స్మాల్ ఐటమ్స్, ఇట్లా దీపము, ఇట్లా చిన్న దీపాలు. ఇది సెకండ్ క్వాలిటీ అంటే రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ కి మీకు ఇది ఎంత ఉంటుందండి కాస్ట్? అవన్నీ తక్కువే ఉంటుంది మేము, 100-200 ఆ రేంజ్ లోనే ఉంటది. చూడండి, ఇలాంటి దీపాలు, దియాలు ఇవన్నీ కూడా సెకండ్ క్వాలిటీలో మనకి. అంటే ఎవరు సెకండ్ క్వాలిటీ అని చెప్పరు. ఇది ఫ్యాన్సీ ఐటమ్, రిటర్న్ గిఫ్ట్ పర్పస్, తక్కువ రేట్ లో ఐటమ్స్ ఇవన్నీ కూడా అండ్ రిటర్న్ గిఫ్ట్స్ లో మనం వాడుకోవచ్చు. చూడండి, ఇట్లా లొట్టీస్ వస్తుంది. డెకరేట్ చేసి ఇది డిఫరెంట్ గాడ్, ఇది లక్ష్మి, గణేష, ఇలా వేరే ఇది వస్తుంది. మనకు కావాల్సిన మోడల్ లో మనం స్మాల్ దియాస్ వస్తుంది. ఇట్లా 3 కప్ పంచువాలా, 2 కప్ పంచువాలాలు, ఇంకా పీకాక్ రిలేటెడ్ డిజైన్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. సో ఇది రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా మనం వాడుకోవచ్చు. కాబట్టి మీకు బల్క్ లో ఎన్ని కావాలన్నా సరే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎలిఫెంట్ చాలా బాగుంది. సో ఈ మోడల్స్ లో మన దగ్గర 100 వెరైటీస్ ఉన్నవి. 100 వెరైటీస్ ఉన్నాయి. మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా సరే ఇస్తారు. బల్క్ లో తీసుకుంటే ప్రైసెస్ చాలా తక్కువలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింగిల్ పీస్ అయితే ఎంత పడుతుందండి? ఇది ఒక 200 రూపీస్ అట్లా వస్తుంది అనుకోండి. బల్క్ లో అయితే మీకు చాలా 100+ లో వస్తుంది. 100+ లోనే వచ్చేస్తుంది. ఒక 50% వరకు తగ్గిపోతుంది. సో మనకి ఎన్ని కావాలన్నా సరే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. 100 పీస్ 200 పీస్ కామన్ గా జరుగుతుంది. వచ్చేవాళ్ళు బిగ్ వెడ్డింగ్ అలాంటి టైంలో కామన్ గా అయితే 150-200 అనేది కామన్ పీసెస్ వెళ్తాయి. సో కొంతమంది వెరీ రేర్ 500-1000 కూడా తీసుకుంటారు. అప్పుడు మన దగ్గర స్టాక్ లేదన్నా కూడా 1-2 days లో మేము మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తాం. ఏ ప్రొడక్ట్ అయినా మన దగ్గర ఆల్మోస్ట్ 10,000 ప్రొడక్ట్స్ అన్నాము. ఏమైనా సరే మనము అవును, జర్మన్ సిల్వర్. ఇది ప్లెయిన్ డిజైన్ మ్యామ్. ఇది అరౌండ్ మీకు 1000+ రావచ్చు. ఎందుకంటే అన్ని మనం వెయిటే కదా, సో మనం ప్రైస్ తెలియదు. అప్రాక్సిమేట్లీ ఇది 1000 రూపీస్. అది ఎంత ఒక 100 grams వస్తే ఇంటూ 6 రూపీస్ 8 రూపీస్ వస్తుంది. ఇది 6 రూపీస్ వస్తుంది, 600 రూపీస్ వస్తుంది 100 grams అయితే అట్లా. సో వెయిట్ మీద ప్రైసింగ్. దేనికి వాడుకోవచ్చు మనం. ఇప్పుడు ఇంకొకటి కస్టమర్స్ ఏం చెప్తారు, ఇది మీరు ప్రసాదం బౌల్ అట్లా వాడుకోవచ్చు దీంట్లో. సో ఇలాగా ఇప్పుడు జర్మన్ సిల్వర్ లో చూసారు కదా, మీకు ఆల్మోస్ట్ పూజకి వాడే ఐటమ్స్ 99% ప్రోడక్ట్స్ మన దగ్గర దొరుకుతుంది. కొన్ని ఇప్పుడు దేవుడు యాక్చువల్ పెద్ద గుడిలో వాడతారు కదా పైన ఇట్లా ఆశీర్వాదం చేయడానికి, కొన్ని ఐటమ్స్ మాత్రం మన దగ్గర దొరకదు. అది యాక్చువల్ గా కొంచెం హయ్యర్ సెక్షన్. మంది ఏముంటేను హోమ్ డెకోర్ లెవెల్ కి, హోమ్ పూజా లెవెల్ మాత్రమే దొరుకుతుంది. బట్ అన్ని వెరైటీస్ ఉంటాయి. అవును, ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ సెక్షన్ మేడం. ఇది డక్. సో సిల్వర్ లో కూడా ఉంది, గోల్డ్ లో కూడా వస్తుంది. చూడండి, అలా అంతా ప్యాకింగ్ లో వస్తుంది. ఇట్లా ప్యాకింగ్ లో 2 వస్తాయి. ఒక దాంట్లో పసుపు, ఇంకొక దాంట్లో కుంకుమ వేసుకోవచ్చు. ఎంత ఉందండి ఇది కాస్ట్? చాలా బాగుంది. ఇది 100+ వస్తుంది. 100 రూపీస్. బల్క్ లోకి వెళ్తే ఇంకా తక్కువకి వస్తుంది. 100+ వస్తుంది. మనకి గోల్డ్ లో చూడొచ్చు, ఇది సిల్వర్ కలర్ లో చూడొచ్చు. ఈ రెండు కూడా మనం రిటర్న్ గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు. చాలా బాగున్నాయి.
సో మన దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ అయితే 70-80 రూపీస్ ఇంకా స్టార్ట్ అవుతుంది, అప్ టు 2 lakhs వరకు దొరుకుతుంది. ఇలాంటివి కూడా ఉన్నాయండి పౌచెస్ మీ దగ్గర? అవును మ్యామ్, ఇప్పుడు ఇలాంటి బ్యాగ్స్ మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 30 వెరైటీస్ ఉన్నవి, బిగ్గర్ సైజు, స్మాలర్ సైజు, డిఫరెంట్ డిజైన్స్. ఎంత పడుతుందండి ఇది? అది స్టార్టింగ్ 20 రూపీస్ ఇంకానే ఉంది మ్యామ్ మన దగ్గర. 20 రూపీస్ ఇంకా ఉంది, ఆల్మోస్ట్ 300 రూపీస్ వరకు ఉంది దాని వెరైటీస్. ఇంకా చాలా పెద్దవి గిఫ్ట్ ఇవ్వడానికి విత్ లాట్ ఆఫ్ డిజైన్స్ అన్ని దొరుకుతుంది. ఏదైనా ఒక 2-3 సైజులు చూపిస్తాను. చూపించండి. చూడండి, ఇది జర్మన్ సిల్వర్ కవ్ అండ్ కాఫ్. సో మీకు ఇది 69 రూపీస్ ఇంకా స్టార్ట్ అవుతుంది. 69 రూపీస్. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ లో ఇచ్చుకోవచ్చు. చాలా బాగుంది. చాలా ఇప్పుడు గృహ ప్రవేశాలకి అది బ్లౌజ్ పీస్ కాస్త పసుపు కాస్త కుంకుమ వేసినప్పుడు ఇది కూడా పెట్టిస్తే చాలా బాగుంటుంది. రైట్, చాలా బాగుంది. 69 రూపీస్. చూడండి, ఇది షుగర్ కేన్. డెకరేటివ్ గా కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో. ఎంత పడుతుందండి? అది సింగిల్ పీస్ అయితే 250 వస్తుంది, పేర్ అయితే 400 రూపీస్ వస్తుంది. చాలా బాగుంది. జస్ట్ అలా పెట్టుకోవచ్చు స్టైలిష్ గా ఇంట్లో. ఇది క్యాండిల్ దియా. ఇప్పుడు కొందరు ఏమంటారంటే మాకు రిటర్న్ గిఫ్ట్స్ మేము డిఫరెంట్ రిలీజియన్ అంటారు. సో అలాంటి వాళ్ళ కోసము ఇప్పుడు దీన్ని క్యాండిల్ లో కామన్ గా వాడతారు. సో ఇలాంటివి వాడుకోవచ్చు. చాలా బాగుంది. 270 రూపీస్ ఇంకా 350 వరకు వేరే వేరే సైజెస్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా చిన్న సైజ్ ఉంది, అది అయితే మీకు 270కే దొరుకుతుంది. 270కి వస్తుంది. సో క్యాండిల్ పెట్టుకోవచ్చు మనం ఇందులో. అది బేస్. చాలా బాగుంది. దీంట్లో కూడా చాలా వెరైటీస్ కలర్స్ ఉన్నాయి, దీంట్లో చాలా బాగుంటది. మనకి స్టాండ్ లా కావాలంటే దీన్ని వాడుకోవచ్చు. దానికి కూడా స్టాండ్ వస్తుంది, స్క్రూ కొంచెం. అవునా, దీనికి కూడా స్టాండ్ వస్తుందంట. ఓకే. సో ఇట్లా స్మాల్ రూపీస్ పడుతుందా? ఇప్పుడు మీరు అవును, అది 270 రూపీస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్ అలాంటివి వేసుకోవడానికి ఇలాంటి సెక్షన్స్ లో మన దగ్గర ఒక 10 వెరైటీస్ దొరుకుతాయి. 10 వెరైటీస్ ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ మోడల్స్ దొరుకుతుంది. సో ఇది చాలా బాగుందండి. ఇది ఎంత పడుతుంది? అది 100 రూపీస్ రేంజ్ లో ఉంటది. ఓకే. ఇది ఒక 200 రూపీస్ రేంజ్ లో దొరుకుతుంది. ఇది కూడా మోడల్స్ డిజైన్స్ మోడల్స్ స్క్వేర్ లో వస్తుంది, వేరే ఒక డిజైన్స్ లో వస్తుంది. తులసి పాటు, తులసి కోట. సో డెకరేటివ్ గా కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూపిస్తా ఉండేది ఓన్లీ 10% ప్రొడక్ట్ మాత్రమే. రైట్. సో ఇవన్నీ ఒకసారి చూసేయండి. ఇదన్నీ అన్ని కూడా ఓన్లీ జస్ట్ 10% మాత్రమే. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నవి, మనం డిస్ప్లే చేయడానికి ప్లేస్ లేకుండా, ప్లేస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమే. సో ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇదేంటండి, చాలా బాగుంది. ఇది మీకు దియా పెట్టుకుంటే లోపల ఇన్ కేసు లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఓన్లీ దియా పెడితే ఆ వెలుగు అనేది ఆ హోల్స్ లో బయటకు వస్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఎంత పడుతుందండి ఇది? ఇది అరౌండ్ 300 ప్లస్ వస్తుంది. 300 రూపీసా? 300 ప్లస్ వస్తుంది. ఓకే, చాలా బాగుంది కదా. దీంట్లో డిజైన్స్ ఉన్నాయా? ఉన్నాయి మ్యామ్, వేరే వేరే డిజైన్స్, సైజు. గోల్డ్ కోటింగ్ లో కూడా ఉంది. ఓకే, గోల్డ్ కోటింగ్ లో కూడా ఉంది. చూడండి, ఇది ఇంకొక పెద్ద మోడల్ లో పైన గోల్డ్ వచ్చింది. ఫుల్ గోల్డ్ కూడా ఉంది మన దగ్గర. ఫుల్ గోల్డ్ కూడా, కానీ ఇది చాలా బాగుందండి. అవును కదా, కొందరికి ఎలా నచ్చుతుందో అలా, అందుకని అన్ని డిజైన్స్ పెట్టాము. ఇది కూడా చాలా బాగుంది. సో చూసారు కదండి, మనం చూస్తున్నవన్నీ కూడా ఓన్లీ 10% మాత్రమే చూపించగలుగుతున్నాము. పాదాలు దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నవి. దీంట్లో ఇప్పుడు చూపించే ఎన్ని ఐటమ్ అండి, చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. నేను ఇది ఒకటే మీకు కామన్ వర్డ్ గా అయితే చెప్పగలుగుతాను. మళ్ళీ చెప్తున్నా, ఇది శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాం. దీంట్లోనే చాలా రకరకాల డిజైన్స్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి. ఓన్లీ డిస్ప్లే చేయడానికి మనం కొద్దిగా మాత్రమే వీడియోలో చూపించగలం కాబట్టి ఒక 10% మాత్రమే చూపిస్తున్నాం. సో ఇది ఓన్లీ శాంపిల్. మీకు ఇలాంటిది కావాలనుకుంటే డైరెక్ట్ గా KPHP లో ఉన్న SGT జర్మన్ సిల్వర్ షాప్ కి వచ్చేస్తే సరిపోతుంది. హౌస్ ఆఫ్ జర్మన్ సిల్వర్ అండి. ఓకే, ఇప్పుడు మనం జర్మన్ సిల్వర్ చూసేసామండి. ఇంకా చాలా ఉన్నాయి కదా, నెక్స్ట్ ఏం చూద్దాం. ఒకసారి మీరు అన్ని చూసొచ్చు. ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ కి సంబంధించిన ఐటమ్సే. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేక కొన్ని మాత్రమే చూపిస్తున్నా మీకు. ఓకే, ఇవన్నీ చూడొచ్చు. రైట్, నెక్స్ట్ ఎక్కడికి, నెక్స్ట్ ఏం ఇప్పుడే వరలక్ష్మి వ్రతం అయిపోయింది కదా, దాని రిలేటెడ్ కూడా అన్ని ఐటమ్స్ ఉన్నవి. ఓకే, ఇప్పుడు గణేష ఫెస్టివల్ రిలేటెడ్ ఐటమ్స్ కొన్ని ఉన్నవి. సో ఇప్పుడు మనం జర్మన్ సిల్వర్, ఇది ఇంపోర్టెడ్ జర్మన్ సిల్వర్ ట్రేస్ లో చూస్తాం. క్రాడెల్ అండి, యాంటిక్ ప్యూర్ సిల్వర్ ప్లేటెడ్ మనం అందరూ. ఇది జస్ట్ ఫిట్ చేయలేదు అందుకోసము, బట్ దిస్ ఇస్ ప్రాపర్. ఫిట్ చేస్తే ప్రాపర్ గా వాడుకోవచ్చు. పిల్లలు వేసుకోవడానికి. అవును. ఎంత పడుతుందండి ఇది? 1.5 లాక్ ఆ రేంజ్ లో ఉంటుంది మేడం. ఇది ఎంత బాగుంది. ఇప్పుడు మేము షోరూమ్ ఓపెన్ చేసినప్పుడు ఇంకా బయట ఉంది. చూడండి, ఏదైనా కలర్ షేడ్ అయింది కానీ లేదా ఏదైనా వేరే రకంగా అయింది కానీ ఏమీ లేదు.
మేము షోరూమ్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇట్లా ఉంది బయట. ఒకసారి క్లోజ్ లో మన కెమెరామెన్ మీకు చూపిస్తారు. నాకు కనిపించినంత వరకు నేను మీకు చెప్తా చూడండి. పైన పీకాక్స్ వచ్చాయి. ఎంత డిజైన్ ఎంత బాగుందో. కింద ఎలిఫెంట్స్ వచ్చాయి. సో కంప్లీట్ క్రాడల్ ఇది ఉయ్యాల పిల్లలకి. అవును. ఒక 1.5 అంటే 1,50,000 వరకు పడచ్చు అని చెబుతున్నారు. పెట్టుకోవచ్చు మనం. సో సిల్వర్ ఐటమ్స్ చూసేసాం కదా, మనం జర్మన్ సిల్వర్ చూసేసాం కాబట్టి ఇప్పుడు యాంటిక్ ఉందండి. యాంటిక్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎక్స్ప్లెయిన్ చేయడానికి డేవిడ్ గారు రెడీగా ఉన్నారు. రండి డేవిడ్ గారు. సో రమేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కంప్లీట్ గా జర్మన్ సిల్వర్ లో ఉన్న మోడల్స్, డిజైన్స్ అన్ని కూడా. యాంటిక్ ఏంటంటే నాకన్నా మీకు డేవిడ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అన్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చా. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి? మనకి యాంటిక్ ఫస్ట్ క్వాలిటీ స్టార్టింగ్ 15 రూపీస్ పర్ గ్రామ్ పడుతుంది. 15 రూపీస్ పర్ గ్రామ్ పడుతుంది యాంటిక్. ఓకే. యాంటిక్ లో మీకు డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. దీపాల్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. కామాక్షి దీపం, లేదంటే మీకు ఏ సైజ్ లో కలితే ఆ సైజ్ లో దొరుకుతుంది. ఇంకా బనానా ట్రీస్ అన్న, లేదంటే పసుపు కుంకుమ బౌల్స్ లో బౌల్స్ లో అయితే 150 వెరైటీస్ ఉన్నాయి. మీకు బౌల్స్ కూడా చూపిస్తాను. అంటే యాక్చువల్ గా మనం జర్మన్ సిల్వర్ లో ఏదైతే ఐటమ్స్ చూసామో ఆల్మోస్ట్ అవన్నీ మనకి యాంటిక్ లో కూడా ఉన్నాయి. యాంటిక్ లో ఇంకా ఎక్కువ ఉంటాయి మేడం, మోడల్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. సో మనం ఇక్కడ చూడొచ్చు దీపపు ఏమంటారు, కామాక్షి దీపం. ఎంత పడొచ్చండి యాంటిక్ లో? అది 2000 అలా పడుతుంది. ఇది 2000 పడుతుంది. ఇది చాలా బాగుందండి. యాంటిక్ పీసెస్ గురించి కూడా మాట్లాడదాం గానీ ఇది ఏంటి అంటారు? ఇది మాల మేడం. దేవుడికి ఫోటో ఫ్రేమ్స్ కానీ లేదంటే ఐడల్స్ కానీ ఎక్కువ వేసుకోవచ్చు. ఇంతకు ముందు మనం జర్మన్ సిల్వర్ లో సింగిల్ చూసాం కదా, ఫ్లవర్స్, గోల్డ్ ఒకటి, సిల్వర్ ఒకటి. సో ఇవి వీళ్ళు మాలలా కూడా చేశారు. వీటిలో కూడా మోడల్స్ ఉన్నాయి మేడం. సైజెస్ మీకు ఏ సైజ్ కలితే ఆ సైజెస్ వస్తాయి. స్టార్టింగ్ 6 ఇంచెస్ నుంచి ఉంది. 6 ఇంచెస్ నుంచి 36 ఇంచెస్ వరకు ఉంది. 6 ఇంచెస్ టు 36 ఇంచెస్ వరకు అయితే వీళ్ళ దగ్గర మాలలు దొరుకుతున్నాయి. నేను ఓన్లీ శాంపిల్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, శాంపిల్ పీసెస్ మాత్రమే అండి. వీడియో అంతా చూడండి, ఓన్లీ శాంపిల్ పీసెస్ మాత్రమే. సో మీకు ఇదే డిజైన్ లో ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ లో కూడా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం దీపపు కుందులండి. ఇప్పుడు దీపాల్లో కామాక్షి దీపం ఉంది సైజ్. ఇది కామాక్షి దీపం మేడం. కామాక్షి దీపంలోనే కాస్త పెద్ద సైజు. ఇది ఇంకా పెద్ద సైజ్. అది నార్మల్ దీపం ఉన్నాయి మేడం. ఇది బాగా పెద్ద సైజ్, బిగ్ సైజ్ కామాక్షిలో. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, ఓన్లీ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాము. డిఫరెంట్ సైజెస్ లో మనకి అవైలబుల్ ఉండింది. ఓకే. ఎంత బాగుందో. ఇవన్నీ బనానా ట్రీస్. బనానా ట్రీస్ ఎంత బాగుందో అండి. బనానా ట్రీస్ లో కూడా మీకు చాలా మోడల్స్ వస్తాయి. మీకు అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇవి మనకి రిలీజియన్ తో సంబంధం బరువుందండి. రిలీజియన్ తో సంబంధం లేకుండా మనం డెకరేటివ్ గా పెట్టుకోవచ్చు. ఎందుకనంటే బనానా ట్రీ సిల్వర్ లో ఎంత పడుతుందండి ఇది? అది అప్రాక్సిమేట్లీ ఒక వెయిట్ పెట్టడం 15 రూపీస్ పర్ గ్రామ్. అప్రాక్సిమేట్లీ 16,000 18,000 అలా పడుతుంది. 16 to 18,000 పడుతుంది పెయిర్. ఇంకా చిన్న స్టార్టింగ్ సైజ్ కూడా ఉంది మీకు. అదైతే 5,000 4,000 ఆ రేంజ్ లో కూడా వస్తుంది. సో ఇది మనకి పెయిర్ వస్తుంది. ఇది ఒకటి అయితే అదొకటి అయితే 8,000 అలా పడుతుంది. 8,000 అట్లా పడుతుంది. దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి. ఇవి కామాక్షి, ఇది శంకు చక్రాల దీపాలు. శంకు చక్రాల దీపాలలో ఎన్ని సైజెస్ చూపించాను చూసారా? ఇదొక సైజు, ఇదొక సైజు, ఇదొక మోడల్, ఇదొక మోడల్. అంతే కదండి. అంతే మేడం. ఇంకా వెరైటీస్ ఇంకా ఉన్నాయి. డిస్ప్లే పెట్టలేదు. క్లియర్ గా చూడొచ్చు. బనానా ట్రీస్ చూసారా? 2 ఇదిగో చాలా బాగుంది కదా. ఓకే. అన్ని ఐటమ్స్ బాగున్నాయండి, నాకు ఎంత మస్తు నచ్చాయి. ఓకే. ఇదేంటండి? కుబేర్ కొంచెం అంటారు కదా మేడం. కుబేర కొంచెం మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు అండి. మీకు ఇంతకు ముందు నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డేవిడ్ గారు ఇప్పుడు నాకు ప్రాపర్ గా ఇచ్చారు. కుబేర కుంచాల్లో ఇదొక మోడల్, అదొక మోడల్, అదొక మోడల్. ఓకే. అండ్ సైజెస్ చూడండి. ఇదొక సైజ్, అదొక సైజ్, అదొక సైజ్. మీకు కుబేర కొంచెం కావాలి, మీరు డైరెక్ట్ గా కేపీహెచ్పిలో ఉన్న హౌస్ ఆఫ్ జర్మన్ సిల్వర్ దగ్గరకు వచ్చేసి మాకు కుబేర కొంచెం కావాలి, ఈ సైజ్ లో కావాలి, ఈ మోడల్ లో కావాలని చెబితే చాలు, వాళ్ళు మీకు ఇస్తారు. సింపుల్ గా చెప్పాను కదండి. అంటే ఎవ్రీ ఐటమ్ కి ఇదే నేను మీకు రిపీట్ చేస్తున్నాను. అంటే ఇంతే ఉంటదేమో అనుకుంటాం మనం, కాదు అక్కడ కూడా ఉంది. దానికన్నా పెద్దది కావాలన్నా మీకు రెడీ చేసి ఇస్తారు. కాకపోతే వీళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ బెంగళూరులో ఉంది కాబట్టి 1-2 days టైం ఇస్తే చాలు, పట్టుకొచ్చి ఇస్తారు. నెక్స్ట్ అది పసుపు కుంకుమ భరణిలు చూడండి. ఇంతకు ముందు మనం జర్మన్ సిల్వర్ లో చూసాం, యాంటిక్ లో కూడా ఉంది. ఇదొక సైజ్, ఇదొక మోడల్, రైట్? ఇదొక సైజ్, ఇదొక మోడల్, రైట్? అంతే కదండి. ఇది కూడా కుంకుమ భరణి కాదు మేడం. అది కోకోనట్ కలిసిన చెంబు మీద పెట్టుకునేదంట. ఇది ఎలా వస్తుంది సెట్? దీని మీద పెట్టండి. ఇట్లా సెట్ అంటే అలా వస్తుంది. ఎంత పడుతుందండి?
అప్రాక్సిమేట్లీ 8,000 7,000 అలా పడుతుంది. 7 to 8,000 పడుతుంది. ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్లీ ఉండే ప్రైజెస్ అండి, ఎందుకంటే ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, దీని డిజైన్ అవన్నీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుందో అని చెప్తున్నా. ఇది ఒక సైజ్, మీకు ఇంతకన్నా చిన్న సైజ్ లో కూడా దొరుకుతాయి, మీకు కావాలని కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు. మీకు యాంటిక్ లో నకాషా వర్క్ వస్తుంది, దానివల్ల మీకు ప్రతిదీ డీటెయిలింగ్ గా కనపడుతుంది, మీకు ఫేసెస్ కూడా క్లారిటీ వస్తుంది మీకు ఇవన్నీ. ఇది మీకు ఈ డిజైన్ మీకు ప్యూర్ యాంటిక్ సిల్వర్ లో తీసుకున్నా మీకు ఎంత ఫినిషింగ్ రాదు, మీకు పైన వచ్చేదంతా ప్యూర్ సిల్వర్ ప్లేటింగ్ వస్తుంది, దానివల్ల మీకు ఇది 15 years వరకు వస్తుంది, అప్ టు 15 years. మీరు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు, రెగ్యులర్ గా యూజ్ చేసుకున్నా 15 years వరకు 100% వస్తుంది. మీకు ఇన్కే బ్లాక్ అయినా మీకు ఇది క్లీనింగ్ వచ్చేసరికి బియ్యం పిండి రాగి పిండి పౌడర్స్ తో క్లీన్ చేసుకోవాలి. వీటికి కెమికల్స్ కానీ స్క్రబ్ కానీ అవి అసలు యూజ్ చేయకూడదు. ఓన్లీ బియ్యం పిండి రాగి పిండి, ఇంకే మీకు ఆయిల్ ఏదైనా ఉంటే దీంట్లో మీరు వాటర్ వేసుకుని ఉంచినా ఏం కాదు. దీంట్లో మీరు హాట్ గా వేసుకున్న ప్రసాదాలు వేసుకున్నా మీకు యాంటిక్ లో ఏం కాదు, మీరు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా మనం జర్మన్ సిల్వర్ దగ్గరకు వచ్చేసరికి మనం అనుకున్నాం కదా, మరీ వేడివేడిది కాకుండా కాస్త వామ్ ఉండే దాంట్లో మనం వాడుకోవచ్చు. బట్ యాంటిక్ లోకి వచ్చేసరికి మీరు ఎంత వేడైనా వేసుకోవచ్చు, అండ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈజీ. కాకపోతే మనం సామాన్లు తోమినట్టు స్టీల్ సబ్బులు తోమినట్టు అవి ఇవి పెట్టి తోమేయకుండా బియ్య పిండో రాగి పిండో మన ఇంట్లో ఉంటానే ఉంటాయి కదా, ఆ పౌడర్ వేసుకుని జస్ట్ ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. డేవిడ్ గారు చెప్పినట్టు రైట్, ఈ ఫేసెస్ కావచ్చు, ఈ డిజైన్ కావచ్చు, ఎంత క్లారిటీగా ఉందో చూడండి. దశావతారం అన్నమాట, ఇది చాలా బాగుంది. ఇది అష్టలక్ష్మి, ఇది అష్టలక్ష్మి. ఓకే, లోపల చూసారా, అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది కదండి. అవును మేడం, చాలా మంది అడుగుతారు ఏంటి మన దగ్గర బయట పీస్ వైజ్ అమ్ముతారు, మీరేంటి గ్రామ్ వైజ్ అమ్ముతున్నారు. అది దానివల్ల మేము ప్రతిదీ గ్రామ్ బేస్ మీద చెప్తాను. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఒకటి అడుగుతారు డేవిడ్ గారు, ఇప్పుడు మనం సిల్వర్ షాప్ కి వెళ్ళాం అనుకోండి, గ్రాముల లెక్కన కొంటాం. నేను ఇంతకు ముందు ఇలాంటి జర్మన్ సిల్వర్ అన్న షాప్స్ కూడా నేను వెళ్ళాను, వాళ్ళు ఒక పీస్ ఉంది అనుకోండి, దీని మీద ఒక ట్యాగ్ ఉంటుంది అంత ప్రైస్ అని, బట్ మీరు కూడా గ్రాముల లెక్క చెప్తున్నారు, ఎట్లా సిల్వర్ షాప్ లో చెబుతున్నట్టు. ఏంటి ఆ లెక్క, వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? మనది వచ్చేసరికి హోల్సేల్ షాప్ మేడం, దానివల్ల మనం ప్రతిదీ గ్రామే చెప్తాం. మనది రీటైల్ ప్రైస్ కాదు కదా, మనది వచ్చేసరికి హోల్సేల్ కాబట్టి మేము మాదే ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ప్రతిదీ మేము గ్రామ్ బేస్ మీద చెప్తాం. వాళ్ళు ఏంటంటే ఇంకా అమౌంట్ యాడ్ చేసి అదే పీస్ వైజ్ అని చెప్పి డిస్కౌంట్ లేకుండా అలా ఇస్తారు, బట్ మా దగ్గర అలా సప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రైస్ చేసుకుంటారు. ఇంకా మీకు డైరెక్ట్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి మీరు గ్రాముల లెక్కన క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. నాకు తెలిసి హైదరాబాద్ లో ఈ ఒక్క షాపే ఉంది అనుకుంటున్నాను, రైట్? ఓవరాల్ గా చేస్తే మీకు 65 బ్రాంచెస్, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీకు? రీసెల్లర్ ఉంటారు మాకు, అంటే బ్రాంచెస్ ఏమున్నాయి అవన్నీ? మనకు వచ్చేసి మెయిన్ 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి ఏమో బెంగళూరులో మెయిన్ బ్రాంచ్, అక్కడ మనకి ఫ్యాక్టరీస్ కూడా మాక్సిమం బెంగళూరులోనే ఉంటాయి. ఇది ఎక్స్క్లూజివ్ కదండి హైదరాబాద్ లో? అవును మేడం, ఇక్కడ రీసెంట్ గా ఓపెన్ చేసాం, లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఓపెన్ చేసాం. మన మెయిన్ బ్రాంచ్ బెంగళూరులో ఉంది, 30 years నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఇంకొకటి మీరు 65 షాప్స్ కి మీరు సప్లై చేస్తారు. అవును మేడం, 65 షాప్స్ గుర్తుండిపోయిందండి. ఓకే, ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అండి? అవును మేడం, ఇవన్నీ గిఫ్ట్ బ్యాగ్స్ కార్డులకు వస్తాయి. ఆల్రెడీ మీరు అక్కడ జర్మన్ సిల్వర్ రిటర్న్ గిఫ్ట్ లో మీరు చూసా ఉంటారు బ్యాగ్స్ అవి. సో పెద్ద సైజ్ ఏమైనా ఉంటే చూపించమని అడిగా నేను. అవునా, పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి మేడం. ఉన్నాయా? మీకు ఏ సైజ్ కలితే ఆ సైజ్ ఉంటది, 6x6 నుంచి 16x16 అలాగా. కస్టమైజేషన్ ఉండవు, ఇంకేం మీకు కావాలన్నా మేము అవి తెప్పిస్తాం. తెప్పిస్తారు. ఓకే, అన్నిటి మీద దేవుడి బొమ్మలు ఉన్నాయా? మీకు ఆవు దేవుడి బొమ్మ కావాలన్నా, మీకు ఈవెంట్ దీని ఈవెంట్ పర్పస్ దేనికైతే దానికి సంబంధించిన అన్ని ఉంటాయి మన దగ్గర. సో మనకి బల్క్ లో కూడా మీరు ఇస్తారు? బల్క్ లో కూడా మీకు కాస్ట్ ఎక్కువ. ఇవన్నీ ఆ మోడల్స్ మేడం, ఇది ఒక మోడల్. సో కావాల్సిన సైజెస్ వస్తాయి, ఇది ఇలా కూడా తీసుకోవచ్చు అలాగా. ఓకే, చాలా బాగుంది ఇది. ఓకే, ఇప్పుడు మనం కలసాలు, దీపపు కుందులు ఇవన్నీ చూసాం కదా. ఇది అంతే మేడం, మీకు ఇది ఫస్ట్ క్వాలిటీ వస్తుంది, మీకు ప్యూర్ సిల్వర్ ప్లేటింగ్ వస్తుంది. ఇది మీరు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇది మీరు ప్రసాదాలు కానీ లేదంటే తీర్థాలు కానీ లేదా ఫ్లవర్స్ మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇది మీకు ఏం కాదు. అప్రాక్సిమేట్లీ ఎంత పడచ్చు? ఇది 2000 చేంజ్ అలా పడుతుంది. 2000 చేంజ్ పడచ్చు. చూసారు కదండి, ఇక్కడ అన్ని ఉన్నాయి. అండ్ బనానా ట్రీ మనం ఆల్రెడీ చూసాం. ఇదేంటండి? ఇది కస్టమైజేషన్ చేయించుకున్నారు. ఇది హ్యాండ్ బ్యాగ్. మీరు ఇదే ప్యూర్ సిల్వర్ లో కొనాలంటే ఆల్మోస్ట్ 1,30,000 మీకు అలా పడుతుంది. బట్ ఇది మీకు దానికి పెట్టే మేకింగ్ చార్జెస్ లోనే మీకు ఇది వచ్చేస్తుంది. నార్మల్ అయితే 20,000, ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో 16,000 కి సేల్ అవుతుంది. అది ఇది మీకు ప్యూర్ సిల్వర్ లో పెట్టే మేకింగ్ చార్జెస్ తో మీరు ఇది బై చేసుకోవచ్చు. ఇంకా అవును మ్యామ్,
16,000 లో 16,000 మీకు ప్యూర్ సిల్వర్ ప్లేటెడ్ వస్తుంది ఇది మీకు మీరు కావాలంటే మీరు టై చేసుకోవడానికి చాలా బాగుంది కదండి కుందన్స్ కూడా వచ్చాయి 16,000 ఆఫర్ ప్రైస్ మీకు సిల్వర్ లో మీకు ఎలాంటిది కావాలన్నా మీకు ఇన్ కేస్ మీకు ప్యూర్ సిల్వర్ లో ఉన్న పాతి అయినా కావాలి ఇప్పుడు కొనుక్కోలేకపోతే మీకు యాంటిక్ లో కావాలనుకుంటే సేమ్ మీరు ఏదైతే ఇస్తారో దాన్ని కస్టమైజ్ చేసి పర్ఫెక్ట్ గా అదే డిజైన్ తో అదే సైజెస్ తో మీరు ఇచ్చిన సైజెస్ బట్టి మేము మీకు చేసిస్తాం కస్టమైజ్ చేసాం ఇది సింహాసనం మేడం ఇది ఓకే మీరు ఐడల్స్ పెట్టుకోవడానికి లేదా పూజ చేసుకోవడానికి మీకు సెట్ వస్తుంది ఇది ఇదంతా మీకు ఫేస్ డీటెయిలింగ్ అంతా వస్తుంది ఇదంతా నకాసా వర్క్ వస్తుంది నగిషి వర్క్ వస్తుంది మీకు ఫేస్ డీటెయిలింగ్ అమ్మవారి కానీ మీకు ఇంకా దీంట్లో మీకు ఏ మోడల్ కలుతా మోడల్ ఓన్లీ అమ్మవారి కాకుండా లేదంటే బాలాజీ కానీ చెప్పాను నేను ఆల్రెడీ మళ్ళీ మీరు కూడా చెప్పండి ఓన్లీ శాంపుల్ పీస్ మాత్రమే ఇక్కడ మీకు అమ్మవారు కాదు బాలాజీ కావాలంటే బాలాజీ వస్తారు లేదు మాకు వినాయకుడు కావాలనుకుంటే వినాయకుడు వస్తారు ఈ సైజ్ కాదు మాకు ఇంకా పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ ఇస్తారు ఓన్లీ శాంపుల్ పీస్ మాత్రమే ఇది అప్రాక్సిమేట్లీ ఇది ఎంత పడొచ్చు అండి 20,000 అలా పడుతుంది 20,000 పడచ్చు ఇది భలే ఉన్నాయండి ఇవి రాధాకృష్ణుడు ఇది హ్యాంగింగ్ దియా మేడం ఇది హ్యాంగింగ్ దియా వావ్ యాక్చువల్ చెప్పాలంటే ఇలాంటివి వాడుకోవడానికి రిలీజియన్ తో సంబంధం లేదు కానీ ఎందుకంటే ఇవన్నీ పీకాక్స్ వచ్చాయి కాబట్టి మనం ఎనీ రిలీజియన్ వాళ్ళు మన ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు ఎంత పడుతుందండి ఇవన్నీ ఏమేసి ఇక్కడ మనం దీపాలు పెట్టుకోవచ్చా అవును మేడం మీరు ఆయిల్ వేసుకుని దీపాలు వెలిగించుకోవచ్చు లేదా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అంతా ఏమీ లేదంటే ఏదన్నా ఒక పక్కకి డెకరేట్ చేసుకోవచ్చు ఎంత పడుతుందండి ఇది 14,000 15,000 అలా పడుతుంది 14,000 15,000 పడుతుంది చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసరికి ప్లేట్ మీద తాబేలు మీద ఇలా తులసికోట మీకు ఆవిడ ఏంటంటే చుట్టూరు ఇలా వాటర్ వేసుకుని ఫ్లవర్స్ పెట్టి డిజైన్ చేసుకుంటే ఇది ఇచ్చారు సో మేము ఇది చేపించి ఇచ్చాము ఇది వచ్చి ప్లేట్ 22 ఇంచెస్ పడుతుంది అండ్ దీనిపైన తాబేలు పైన ఇది బాలాజీ ఇవి వచ్చేసరికి తులసికోట ఇది ఇచ్చారు ఇది తులసి కోటలో కూడా మనం వాడుకోవచ్చు ఆ పక్కది వాటర్ ఫౌంటైన్ లా కనిపిస్తుంది అవును మేడం రాధాకృష్ణ మేడం ఇది కూడా కస్టమైజ్డ్ అవును మేడం ఓకే ఇది కూడా ఫౌంటైన్ కస్టమైజ్ చేసిన మేడం ఇది ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు దీంట్లో మీకు వాటర్ ఫ్లో అవుతా ఉంటది అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు అంటారు 80,000 to 90,000 వరకు వస్తుంది పర్ గ్రామ్ కింద మనకి క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి అవును మేడం ఓకే సో మనకు నచ్చిన మన ఫేవరెట్ గాడ్ ఎవరైతే ఉన్నారో మీకు ఓన్లీ శాంపుల్ పీస్ మాత్రమే చూపిస్తున్నాం మేము మీకు రాధాకృష్ణుడు కాదు అక్కడ మనకు వినాయకుడు కావాలంటే వినాయకుడిని పెట్టిస్తారు ఎనీ గాడ్ మీకు ఏ గాడ్ కావాలంటే ఆ గాడ్ని పెట్టి మీకు కావాల్సిన డిజైన్లో కస్టమైజ్ చేసి ఇచ్చిస్తారు అండ్ మనం ఇక్కడ చూడొచ్చండి నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే షాప్లో ఉన్న ఐటమ్స్ నేను చూపించలేకపోతున్నాను యాక్చువల్గా ఎనీ ఐటమ్ దీపపు కుందులు కావచ్చు ఓన్లీ శాంపుల్ ఐటమ్స్ అయితే మీకు చూపించాను కదా అండ్ మీరు ఇంకెక్కడ చూడొచ్చు మీకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మీకు వినాయకుడు ఉన్నారు మీకు వినాయకుడు కాదు వేరే గాడ్ కావాలంటే ఆ గాడ్ని కూడా పెట్టిస్తారు గిఫ్ట్ ఐటమ్స్ ఎనీ ఐటమ్ అండి వావ్ పూలు వేసుకోవడానికి ఫ్లవర్ బాస్కెట్ ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి మీకు కావాల్సిన డిజైన్ లో వస్తుంది అండ్ మీరు ఎంతైతే అమౌంట్ అఫోర్డ్ చేయగలరో అఫోర్డబుల్ ప్రైసెస్ లో మీకు ఇస్తారు అది వచ్చేసరికి యాంటిక్ చైర్ మేడం ఇది యాంటిక్ చైర్ నేను కూర్చున్నానంటే చూడొచ్చు ఎవరైనా కూర్చోవచ్చు మీకు అది కూడా మీకు సైజెస్ బట్టి కస్టమైజేషన్ ఉంటది ఇది కూడా మీకు సైజెస్ ఎంత పడుతుందండి ఇది 20,000 అలా పడుతుంది 20,000 10,000 ఇంకా స్టార్ట్ అవుతుంది అప్ టు 50,000 కూడా ఉంటుంది దీంట్లో చాలా వెరైటీస్ మోడల్స్ ఉన్నాయి రీసెంట్ గా సేల్ అవుట్ అయ్యాయి ఇది వచ్చేసరికి పాలవెల్లి మేడం ఇది ఏమంటారు పాలవెల్లి యా ఇంతకు ముందు ఇది చూపించాను యాక్చువల్గా మన యాంటిక్ పీసెస్ రాకముందే నాకు ఇది చాలా బాగా నచ్చి అక్కడే ఒక ఫోజ్ కూడా ఇచ్చా పాలవెల్లి ఎంత పడుతుందండి ఇది 10,000 నుంచి స్టార్టింగ్ 10,000 నుంచి స్టార్ట్ చాలా బాగుంది ఇది మీకు ప్యూర్ సిల్వర్ ప్లేటింగ్ వస్తుంది దీంట్లోనే సైజెస్ ఉన్నాయి మీకు సైజెస్ బట్టి మీకు అది కూడా వెయిట్ కాబట్టి దాని వెయిట్ ప్రైస్ బట్టి ఉంటది స్టార్టింగ్ మన దగ్గర 2,000 నుంచి ఉంది 2,000 నుంచి మనకి మన డిజైన్ అండి మనం ఎలా కావాలనుకుంటే దాన్ని బట్టి అమౌంట్ పెట్టాలి అంతే స్టార్టింగ్ ప్రైస్ అయితే 2,000 ఓకే నెక్స్ట్ అండ్ ఇవి ఒకసారి చూసేయండి ఇవి చూసారా కలసాలు ఇవన్నీ అన్ని ఒకసారి ఒక లుక్ ఇవన్నీ దీపాలు మేడం ఇది 5 feet ఉంటది ఇది దీపాలు అండ్ మనకు కావాల్సినట్టు కొంచెము ఇక్కడ డెకరేటివ్ కావచ్చు ఇది 3D ఫినిషింగ్ వస్తుంది మేడం 3D ఫినిషింగ్
ఓకే మీరు చూడాలి ప్రతిదీ డీటెయిలింగ్ ఉంటది ఇక్కడ ఎలిఫెంట్స్ నుంచి. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ డిజైనింగ్ అంతా కూడా చాలా క్లియర్ ఫేసెస్ కనిపిస్తున్నాయి. ఓకే ఎంత ఉందండి ఇది? ఇది వచ్చి 40,000 అలా పడుతుంది. 40,000 పడుతుంది పేర్. చాలా బాగుంది. ఇవి మీకు డిటాచబుల్ మేడం. మీకు ఇన్ కేస్ చిన్న పూజలకి చిన్నగా వాడుకోవాలంటే ఇది తీసేవచ్చు, అది పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మన సైజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి, మనకు కావాల్సిన సైజెస్ ఉన్నాయి ఇక్కడ. అదే చెప్తున్నా, జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఇందులో ఇంకొకటి ఉంది, చూపిస్తే చూడండి. మీరు ఇక్కడ కుందన్స్ కూడా ఉన్నాయి, కుందన్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి డ్యూయల్ కలర్ మేడం, గోల్డ్ అండ్ సిల్వర్ వస్తుంది. ఇది వచ్చేసరికి డ్యూయల్ కలర్ వస్తుంది, గోల్డ్. ఇది కూడా మీకు ప్యూర్ గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది. అవును మేడం. ఇవి వచ్చేసరికి ఎలిఫెంట్స్. ఇవి కూడా రిలీజ్ ఎంత సంబంధం లేదు కదా? అవును మేడం కదండి. ఓకే, ఒక వారియర్ వచ్చింది ఎలిఫెంట్ పై. ఎంత ఉందండి కాస్ట్? పేరు వచ్చి 30,000 అలా పడుతుంది. పేరు 30,000. అది కూడా స్టార్టింగ్ సైజెస్, మీకు ఏ సైజెస్ కలితే ఆ సైజెస్ వస్తుంది. ఇది కూడా మనకి ఎంత కావాలంటే అంతలో ఇస్తారు. 2-3 days ఇచ్చేస్తారా? యాంటీగా అయితే మాత్రం కొంచెం టైం తీసుకుంటారు, అంటే చాలా వెయిట్ ఉంది. ఇది కూడా రిలీజ్ అయితే సంబంధం లేదు. పేరు 30,000. సో మనం చూసాం కదండి, డిఫరెంట్ సైజెస్ లో అండ్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి. ఒకసారి ఇక్కడికి ఇది మీకు చూపించేస్తాను, క్లియర్ గా చూసేద్దాము. నాకైతే ఇవన్నీ చూసి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, మొత్తం అన్ని మర్చిపోయాను నేను. ఇవన్నీ బౌల్స్. ఏంటండి ఇది? అది సెరామిక్ వస్తుంది మేడం. సెరామిక్ ఎంత పడుతుంది? ఇదంతా ఇంపోర్టెంట్ జర్మన్ సిల్వర్. ఇది ఓకే, జర్మన్ సిల్వర్. ఇంపోర్టెంట్ జర్మన్ సిల్వర్. ఇంపోర్టెడ్ జర్మన్ సిల్వర్. ఓకే, ఎంత పడుతుందండి కాస్ట్? ఇది వచ్చి 1,500 రూపీస్ పడుతుంది. 1,500 సెట్ వచ్చి. సెట్ అంటే ఇలా అలాగా. ఇలా 1,500. జర్మన్ సిల్వర్ అయితే మీకు అది 650 కూడా వస్తుంది. 650 మన దగ్గర ఉన్నాయి. ఓకే, చాలా అంటే చాలా బాగుంది. 550 అలా పడుతుంది. ఇదా బల్క్ లో అయితే మీకు ఇంకా తగ్గుతుంది. ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కి ఎక్కువ ఇస్తారు. రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు. ఓకే, దీంట్లో స్పూన్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం, స్పూన్స్ కావాలంటే స్పూన్స్ ఉంటాయి. యాక్చువల్ నాకు ఎలా చెప్తుంటుంటే నాకు ఇటీ సిల్వర్ లోనే చాలా బాగా నచ్చినట్టు అనిపిస్తుంది. స్పూన్స్ కూడా ఉన్నాయి ఇందులో. స్పూన్స్ మా టోటల్ 6 అలా వస్తాయి మేడం. ఓకే, యాక్చువల్ చూస్తే ఎంత బాగుంది కదా, అక్కడ ఉంది చూడండి, చాలా బాగుంది. రైట్, సో రండి ఇవన్నీ చూసేద్దాం. ఇది ఇంకొక హ్యాండ్ బ్యాగ్. అది సిల్వర్ ఫినిషింగ్ వస్తుంది. ఇది ఎంత పడుతుంది కాస్ట్? ఇది అంతే మేడం, సేమ్ కాస్ట్ పడుతుంది. 16,000 పడుతుంది. చాలా బాగుందండి. మీకు కోకోనట్ చూపించాను కదా మేడం, వాటిలో స్టార్టింగ్ సైజ్ ఇది ఇలా వస్తుంది. ఇది ఒక సైజ్. దీని కింద కోకోనట్ లీవ్స్ పెట్టి కలిసిన చెంబు మీద పెడతారు పూజలు. అది స్టార్టింగ్ సైజ్ కలిసిన చెంబు. అది ఇవి వచ్చేసరికి బౌల్స్ మేడం, బౌల్స్ లో మోడల్స్ వస్తాయి. అవును మేడం, ఇవన్నీ ప్లేట్స్ మేడం. ఇవి మనం రోజు వాడినా ఏం కాదండి, రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు. మన క్యాంటిక్ పీస్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే రెగ్యులర్ గా వాడుకోవచ్చు. అండ్ క్లీనింగ్ మాత్రం ఇంతకు ముందు చెప్పినట్లు బియ్య పిండి, రాగి పిండి అట్లా పెట్టి క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి కుందన్స్ కూడా కావాలంటే ఉన్నాయి. ఇంకా అన్ని తీయలేమండి, మీరు ఒకసారి అలా చూసేయండి అంతే, అన్ని తీయలేము. ఎందుకంటే చూసారు ఐటమ్స్ ఎట్లా ఉన్నాయో, 10% మాత్రమే మేము మీకు చూపిస్తున్నాం. కింద చూసారు ఎలిఫెంట్ లెగ్ వచ్చింది. అది కింద ఎలిఫెంట్ లెగ్స్ వచ్చింది. ఎంత పడుతుందండి? అది 4,000 అలా పడుతుంది. ఇంకా చిన్ని కాలితే ఇంకా చిన్ని ఉన్నాయి స్టార్టింగ్. అంటే యాక్చువల్లీ ఇందులో మనం కొంచెం వాటర్ వేసేసుకుని ఫ్లాస్క్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇవి మనకు బౌల్స్ మేడం, ఇవన్నీ బౌల్స్ లో ఇవన్నీ మోడల్స్. ఇవి ఓకే, ఇవన్నీ గ్రాముల లెక్కన క్యాలిక్యులేట్ చేస్తారు. చాలా మంది అడుగుతారు, ఏంటి బయట యాంటిక్ 9 రూపీస్ పర్ గ్రామ్, 8 రూపీస్ పర్ గ్రామ్ చేస్తున్నారు, మీరేం 15 తీసుకుంటున్నారు అన్నారు. అదేంటంటే క్వాలిటీ వైజ్ ఉంటుంది. మీకు 9 రూపీస్ 8 రూపీస్ పర్ గ్రామ్ వచ్చేది మీకు సెకండ్ క్వాలిటీ వస్తుంది. అది మా దగ్గర 9 రూపీస్కే కాదు, మా దగ్గర అయితే 7 రూపీస్కే దొరుకుతుంది మీకు. అది వచ్చేసరికి నికిల్ ప్లేటింగ్ వస్తుంది. ఇది చూసారు, ఇది సెకండ్ క్వాలిటీ. ఇది సెకండ్ క్వాలిటీ. మీ దగ్గర కూడా ఉంది 6 రూపీస్ కి 7 రూపీస్ కి. అంటే ఇప్పుడు కస్టమర్స్ అడుగుతున్నారు చూపించడానికి మేము పెట్టాము. సెకండ్ క్వాలిటీ మేము ప్రిఫర్ చేయము. ఇది నికిల్ ప్లేటింగ్ వస్తుంది మీకు. ఇది చూడడానికి కొంచెం ఒకేలా ఉంటది, బట్ షైనింగ్ డిఫరెన్స్ ఉంటది. మీది వచ్చేసరికి నికిల్ ప్లేటింగ్ వస్తుంది. సో ఇది మీకు రెగ్యులర్ గా యూజ్ చేసుకున్నా మీకు మా 1 year వరకు అన్న ఎక్కువ రాదు. బట్ మాది ఫస్ట్ క్వాలిటీ వచ్చేసరికి మీకు 15 years వస్తుంది. అప్పుడు 15 years రైస్ అది కొలుసుకుంటారు కదా. ఇది నార్మల్ దీపం మేడం. ఇది దీపమా? ఓకే, ఇది కూడా మనం చెప్పాం కదా, అది ఫస్ట్. అవును మేడం కదా. ఓకే, మనం రెగ్యులర్ గా వాడొచ్చు దీన్ని. రెగ్యులర్ గా వాడుకోవచ్చు. విందే అష్టలక్ష్మిలో ఉన్నారు ఇందులో. ఇది ఏమో ఉర్లి అంట.
ఇది మీకు సర్కిల్ లో కాదు, రెక్టాంగిల్ లో కావాలన్నా, స్క్వేర్ లో కావాలన్నా ఉంటాయి. ఎనీ డిజైన్ అబ్బా, ఎనీ మోడల్ అబ్బా, ఎనీ సైజ్ అబ్బా. ఈ వీడియో చూసినప్పుడు నేను రిపీటెడ్ ఇదే వాడుతున్నాను నేను. తులసి కోట ఎనీ సైజ్, ఎనీ డిజైన్, ఎనీ మోడల్. తులసి కోటలు కూడా చాలా ఉన్నాయి. ఎంత పడుతుందండి తులసి కోట? ఇది వచ్చేసరికి 8,000 6,000 ఆ రేంజ్ లో కూడా ఉంది. 8 to 6 to 8 స్టార్టింగ్. ఓకే, నెక్స్ట్ అంతేనా? ఇంకా మీరు ఇవన్నీ చూసారు, ఈ సింహాసనాలు ఇవన్నీ సింహాసనాలు, తులసి కోటలు, కలసాలు, ప్లేట్లు అండ్ పూజకు కావాల్సినవి మాత్రమే కాకుండా ఇది కొంచెం బౌల్స్ మేడం చూసారు. ఇవి బౌల్స్ లో సైజెస్. ఇవి ఓకే, ఇది ఎంత పడుతుందండి? ఇది 1000 రూపీస్ అలా పడుతుంది. 1000? యాక్చువల్లీ నేను ఏదైనా తీద్దామని నాకు అనిపిస్తుంది, కాకపోతే మరీ కాస్ట్ ఎక్కువ ఉందని ఆగుతున్నాను. మీకు క్వాలిటీ కూడా అలాగే ఉంటది మేడం. మీరు కాస్ట్ అవి చూడండి. వేసుకోవచ్చు ఇందులో. మీరు పసుపు కుంకుమ లేదా అత్యంతలు ఏదైనా వేసుకోవచ్చు. మీరు అవి కాకుండా ఇంకేమి వేయచ్చు? ఇంకా మీరు ప్రసాదం పెట్టుకోవచ్చు, లేదు మీరు నార్మల్ గా ఇంట్లో వాడుకోవచ్చు. ఇంకా బట్ క్లీనింగ్ బట్టి ఉంటది మీకు. రెగ్యులర్ గా కూడా వాడచ్చు. రెగ్యులర్ గా కూడా డిజైన్స్ ఉన్నాయి. డిజైన్స్ ఉన్నాయి. ఈ సైజ్ లోనే? ఆ సైజ్ లో కావాలి, స్మాల్ సైజ్ లోనే. అంటే రేట్ అంతే ఉంది కదా? అదే కాస్ట్ పడుతుంది. వెయిట్ మ్యాక్సిమం ఒకేలా ఉంటుంది. అది ఏంటంటే ఎలిఫెంట్ లెగ్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం వెయిట్ ఉంటుంది. నార్మల్ లెగ్స్ కాబట్టి సేమ్ అదే వెయిట్ లో వస్తుంది మీకు. ఇదేంటి ఇట్లా వచ్చింది? ఇది మేడం అది ఏం కాదు, ఫింగర్ ప్రింట్స్ పడతాయి. కొన్ని ఏంటి ఫినిషింగ్ అలా వస్తుంది, బట్ క్లీన్ చేస్తే పోతుంది, ఏం కాదు. మీరు లోన్ అయితే కోల్గేట్ పౌడర్ యూజ్ చేయొచ్చు. లేదు పేస్ట్ పౌడర్ ఇప్పుడు అమెజాన్ లో అవైలబుల్ ఉంది, డిమార్ట్ లో ఉన్నది మేడం. ఇదంటే లోన్ మీరు ఆయిల్ వేస్తారు కదా, ఆయిల్ కానీ లేదంటే ఫుడ్ ఏదైనా వేసినప్పుడు ఆయిల్ తీసుకుంటది. లోన్ మటుకు మీరు కోల్గేట్ పౌడర్ యూజ్ చేసుకోవాలి. బయట బ్లాక్ ఫినిషింగ్ వచ్చిన ప్రతి చోట మీరు బియ్యం పిండి రాకిండి. సో అలా లెగ్ లేకుండా రావాలంటే ఇలా వస్తుంది మీకు. ఆల్రెడీ మీరు ఇందులో ఇంకొక పీస్ ఉందా? భలే ఉన్నాయండి. నేను ప్రతి దగ్గర టెంప్ట్ అవుతున్నట్టు మళ్ళీ టెంప్ట్ అవుతాను నేను. మేడం ఉండాలి. ఓకే రైట్, చాలా బాగుంది. సో చూసారు కదండి, యాక్చువల్గా చెప్పంటే ఒకటి అని కాదు, చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. జర్మన్ సిల్వర్ లో మీకు కావాల్సిన ప్రతి ఐటమ్ మీకు అవైలబుల్ గా ఉండింది. అండ్ ఇక్కడ మనం క్లియర్ గా చూసినట్లయితే కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో మీకు జర్మన్ సిల్వర్ కి సంబంధించి ఏదైనా ఐటమ్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ గా KPHP లో ఉన్న ద హౌస్ ఆఫ్ జర్మన్ సిల్వర్ షాప్ కి వచ్చేసేయండి. ఒకసారి మీరు అడ్రస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనది కుకట్పల్లి KPHP కాలనీ, phase 1 రోడ్ నెంబర్ 2 and 3 బ్యాంక్ ఆఫ్ బరోడా పక్కన ఉంటుంది మనది. ఓకే, సో డేవిడ్ గారు అడ్రస్ చెప్పారు. మీకు జర్మన్ సిల్వర్ లో సో ప్యూర్ జర్మన్ సిల్వర్ కావాలంటే ఇక్కడ మీరు డైరెక్ట్ గా వచ్చేసి నేను ఓన్లీ 10% మాత్రమే చూపించాను. ఎందుకనంటే అన్ని మోడల్స్ తీయాలంటే ఇది చాలా లెంగ్దీ వీడియో అయ్యింది, రైట్? సో కాబట్టి మీరు డైరెక్ట్ గా షాప్ కి వచ్చేసి విజిట్ చేసినట్లయితే మీకు ఇంకా ఏమైనా కావాలా, లేకపోతే మీ థాట్ ఏముంది, మీ డిజైన్ ఏముంది, మీ సైజ్ ఏముంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్లయితే మీకు కస్టమైజ్ చేసి కూడా ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డేవిడ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జర్మన్ సిల్వర్ లో పూజకు కావాల్సిన సామాన్లన్నీ మనం చూసాం కదా, సామాగ్రి అంతా మనం చూసాం. ఇక్కడ కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్ గా ఐడల్స్ ఉన్నాయండి. అవన్నీ ఒకసారి మీరు ఓవరాల్ గా చూసేయచ్చు. అండ్ డేవిడ్ గారు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. ఓకేనా డేవిడ్ గారు? ఒకసారి ఐడల్స్ అన్ని చూపించేసేయండి మా వ్యూవర్స్ కోసం. ఇవన్నీ వచ్చేసరికి ప్రీమియం ఐడల్స్ ఇవన్నీ. ఇది వచ్చేసరికి బాలాజీ ఐడల్. మీకు ఇదంతా వ్యాక్స్ మీద ప్యూర్ సిల్వర్ ఫాయిల్ పడుతుంది. మీకు బ్లాక్ అవడం కానీ కలర్ పోవడం కానీ అసలు ఏం కాదు, మీకు అలాగే ఉంటుంది. క్లీనింగ్ కూడా జస్ట్ వెట్ క్లాత్ తుడిస్తే సరిపోతుంది. ఇవన్నీ చూడండి, ఇవన్నీ మోడల్స్. మీకు ఏ ఐడల్ కావాలితే ఐడల్ ఉంటుంది. గణేష్, లక్ష్మీదేవి, బాలాజీ, ఇంకా ఎలిఫెంట్స్ కావాలంటారు కొంతమంది. ఎలిఫెంట్స్ కావాలితే ఇలా ఎలిఫెంట్స్ వస్తాయి. ఇప్పుడు దాకా ఇవి చూసరికి ఇవి వచ్చేసరికి రెజ్యూమ్ మెటీరియల్. ఇవన్నీ ఈవెన్ అంతే ప్రీమియం క్వాలిటీ. ఇవి బ్లాక్ అవడం కానీ షేడ్ అవడం గట్రా అలా ఏం కాదు మీకు. ఇది వీటిలో కూడా మీకు ఏ ఐడల్గా ఏ దేవుడికి కలితే ఆ దేవుడి వస్తాయి మీకు. ఇంకా మీకు క్రిస్టియన్స్ వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలన్నా క్రిస్టియన్ వాళ్ళకి కూడా ఉంటాయి, అలా ఇవ్వచ్చు. ఇవన్నీ వచ్చేసరికి యాంటిక్ బ్రాస్ వస్తుంది. వీటిలో కూడా మీకు ఐడల్స్ వస్తాయి. మీకు ఏ ఐడల్లో మీకు ఏ దేవుడి కదా దేవుడి వస్తాయి. రాధాకృష్ణ, లక్ష్మి, గణేశ, బాలాజీ, దాంట్లో ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి మనకి.
ఇవి వచ్చేసరికి ఫ్రేమ్స్ వస్తాయి. ఇవి దీంట్లో కూడా గణేష, లక్ష్మి, బాలాజీ, రామ్ పరివార్ మీకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. వీటిలో కూడా సైజెస్ కూడా ఉన్నాయి. మీకు ఇవి వచ్చి ఫ్రేమ్స్ వచ్చేసరికి స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి ఉన్నది. మీకు ఇదంతా వచ్చేసరికి 999 సిల్వర్ వస్తుంది. ఇదంతా ఇది వచ్చేసరికి 108 ఫ్లవర్ స్టాండ్. ఇది మీకు 108 పువ్వులు పూజ చేసుకునే ముందు ఇలా పెట్టుకోవచ్చు. మీరు అలాగా మీకు ఇక్కడ ఏదైనా కావాలంటే ఐడియాలు వరలక్ష్మి రథానికి అయితే లక్ష్మి ఐడియాలు పెట్టుకోవచ్చు, గణేష్ ఐడియాలు పెట్టుకోవచ్చు, అలా వస్తుంది. ఇదంతా మీకు ప్యూర్ సిల్వర్ ప్లేటెడ్ వస్తుంది. ఇదంతా ఇవన్నీ సెరామిక్ వస్తాయి. ఇవన్నీ మీకు ఇవి చూసారంటే ఇవి మీకు కలర్ షేడ్ అవ్వడం కానీ మీకు కింద పడితే పగలడం కానీ అలా ఉండదు. హెవీగానే ఉంటుంది. ఇది మీకు కలర్ షేడ్ అవ్వదు. మెయిన్ మీరు హాట్గా వేసుకున్నా ఏం కాదు. మీకు వీటిలో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మీకు ఐస్ క్రీమ్ కావాల్సి ఐస్ క్రీమ్ బౌల్స్ ఇవి మీరు ఇవి గిఫ్టింగ్ కూడా ఇవ్వచ్చు. మీరు ఇవి వచ్చారు మీకు గిఫ్టింగ్ కూడా ఇవ్వచ్చు. ఇది డ్రై ఫ్రూట్ బాక్స్, ఇది ఇలా చేసుకోవచ్చు. ఇలా వస్తుంది. దీంట్లో మీకు సిల్వర్ కావాల్సి సిల్వర్ కూడా ఉంటుంది. ఇవన్నీ ట్రేస్ సెట్ ఆఫ్ 2 వస్తాయి. ఇవన్నీ